నిన్నటి ఎపిసోడ్ రివ్యూని ఎంతగానో ఆదరించిన ప్రేక్షక మహాజనులందరికీ నమస్సమాంజలు. అలాగే ఇంకా ఎవరైనా చూడని వారుంటే వీక్షించాల్సిందిగా కోరుచు ధన్యవాదాలు. అయితే ఇకపోతే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న అంశం, నిన్న నామినేషన్లో తనుజ నామినేషను అలాగే మనీష్ నామినేషను ఆ 2 టాపిక్లే మాత్రమే చూపించారు. మరి ఈరోజు ఎపిసోడ్లో మనకి మిగతా వాళ్ళందరి నామినేషన్ల గురించి చూపిస్తారు. అయితే ఎపిసోడ్ నిడివి తక్కువగా ఉండడం వల్ల అందరూ లైవ్లో పెట్టిన పెంటంతా వీడియోలో ఎపిసోడ్లో పెట్టలేకపోతారు. కాబట్టి ఆ పెంట గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా ఉన్న 14 మందిలో, అంటే సృష్టి ఎలిమినేట్ అయిన తర్వాత మిగిలిన 14 మందిలో మరి ఉన్న వాళ్ళల్లో ఒక 4 నామినేషన్లలో లైవ్లో జరిగిన పూర్తి స్థాయి పెంటని మీ ముందు పెట్టి దాని గురించి మనం పెంటగా మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సరే, మొదలు పెడదాం. అయితే ఇక తనుజ నామినేషన్, మనీష్ నామినేషన్, అలాగే రీతు, రాము, వీళ్ళ 4 నామినేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎపిసోడ్లో కొంత భాగం చూసాం, కానీ అందులో పూర్తి స్థాయి పెంట అందులో లేదు. కాబట్టి మనం ఇక్కడ పెట్టుకుందాం. సరే, స్టార్ట్ చేద్దామా? సరే, ఏమనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి కాదు, ఊరికనే అట్లా వాయిస్ చేంజ్ ఓవర్ కోసం అట్లా గమ్మత్తుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటా. దయచేసి ఎవరిని మనసైనా నొచ్చుకొని ఉంటే క్షమించాల్సిందిగా మరి మరొకసారి కోరుకుంటూ, ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేసి, ఇక హైప్ అనేది ఏదైనా కనబడితే ఇచ్చే ప్రయత్నం చేయరులా. అంటే అది ఇస్తే ఏంటంటే మన ఛానల్ అడిగి జరంతా ఉరుకుతుందట. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఆల్వేస్. నేను అడగక ముందే ఇవన్నీ చేస్తారు. అసొంటి వాళ్ళు నాకున్నారని తెలుసు. నేను సంపాదించుకుంది ఏంటంటే, నేను చెప్తే దాన్ని నచ్చి నమ్మి ఇష్టపడి అద్దంటే, అంటే ఇది కరెక్ట్ కాదు, అది రైట్ అని అంటే దాన్ని ప్రేమతో స్వీకరించే మనస్తత్వాలున్న మనుషులు నాకు సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్. అది నాకు తెలుసు. ఎవరయ్యా అన్న, చెల్లె, తమ్ముడు అన్నట్టుగా క్లోజ్ అయిపోతారు చెప్పు కదా. సరే, సప్పుళ్ళు వచ్చినా చూస్తారు, డిస్టర్బ్ అయినా చూస్తారు, నేను జర నిద్రమత్తుతో చెప్పినా చూస్తారు, ఏదైనా పొరపాటు పోయినా, ఏదైనా కన్ఫ్యూజ్ అయినా, ఎక్కడైనా నేను సడన్గా మిస్ అవుట్ అయ్యి వేరే వీడియో పెట్టినా, ఏది చేసినా కానీ నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం, ఏదో ఒకటి చేసి, అన్న ఇది మిస్టేక్ పోయిందన్న, అన్న ఇట్లయిందని అట్లయిందని చెప్తా ఉంటారు. అంతా క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. నా సొంతోడు బిగ్ బాస్ పోతే అసలు మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలు నన్ను ఉంచడానికి కదా. తెలుసు నేను తప్పు చేసినా కానీ ఏమన్నా మావాడైతే అని తీసుకునే తత్వం ఉన్న మనుషులు కదా మీరు. సరే పోన్లే, ఇవన్నీ పక్కన పెడితే తనుజ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు కొట్టురి సబ్స్క్రైబ్ 2 లక్షలు కొట్టాలి ఈ సీజన్లో మనం. తొడగొట్టి చెబుతున్నా తొలి మాట. రైట్, తనుజ దీనికంటే ముందు నాకు ఒక అద్భుతమైన కామెంట్ వచ్చిందబ్బా. ఆ కామెంట్ గురించి చెప్పాలి. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు చాలా నీట్గా చక్కగా ఒక కామెంట్ పెట్టారు. హరీష్ అన్నం తినట్లేదు కదా, అసలు మొత్తానికే బంద్ చేసిండు అనే దానికి సూట్ అవ్వడానికి ఒక అద్భుతమైన కామెంట్ ఉందన్న అని పెట్టి ఒక సాత్రం చెప్పిండు. మనకు సాత్రాలు కదా, సో సాత్రం వేసిండు అన్నట్టు. ఏం చేసిండంటే, మన రేవంత్ అన్న ఒక మాట అన్నాడు కదా, చెరువు మీద అలిగి సంథింగ్ చేయకపోతే ఎవడికి నష్టం అన్నట్టుగా. అక్కడ దేనికోసం నువ్వు అలిగిరావు, ఎందుకు అన్నది తెలియవు, దానివల్ల ఎవరికి నష్టం అనే పాయింట్ని మెన్షన్ చేస్తూ చాలా చక్కనైన సామెత మీరు మెన్షన్ చేశారు, ధన్యవాదాలు. అలాగే ఇంకొకరు కూడా చక్కనైన సామెత మెన్షన్ చేశారు. కామనర్స్ చాలా టూ మచ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి సరిపోయే సరైన సామెత ఏంటంటే, కనకపు సింహాసనం మీద అదనమాట. అట్లున్నది ముచ్చట. సరే, ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం తప్పు చేయట్లేదా? సెలబ్రిటీస్ గ్రేటా? సెలబ్రిటీస్ తోపా? సెలబ్రిటీస్ అదా ఇదా? వీళ్ళు యావరేజే ఉంది. ఇందులో కొంచెం చెప్పాలంటే ఒక 3-4 కంటెస్టెంట్లు గట్టిగానే అనిపిస్తారు సెలబ్రిటీస్లో. వీళ్ళు మొత్తం పెంట పెడుతురు కదా. రైట్, తనుజ నామినేషన్ రాగానే ఏం చెప్పిందంటే, మీరు బిహేవియర్ గురించి, అంటే నేను షార్ట్ గట్లా కొట్టే తెచ్చేటట్టే చెప్తా, అది కూడా లెంత్ అవుతుంది అనుకో, అది మనకు తెలిసిన ముచ్చటనే, మధ్యలో వేరే టాపిక్లో పోయేస్తాం కదా బైపాస్లా. అయితే మనకి రాగానే, సార్ హరీష్ గారు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు నాకు అట్లా హట్ అయితే మాట్లాడారు, చెయ్యి చూపించి నీ బిహేవియర్ బాగాలేదు, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాగాలేదు, నీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, అన్నపూర్ణలో పెడతారు, ఇట్లాంటి అన్నీ అన్నారు కదా సార్, నాకు చాలా బాధ అనిపించింది. నా బిహేవియర్ గురించి మాట్లాడినప్పుడు నేను ఆ నామినేషన్ అయినందుకు బాధపడలేదు సార్, మీరు అట్లాంటి సూటిపోటి మాటలు గుచ్చినట్టుగా బిహేవియర్ గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సార్, అందుకని చెప్పి నామినేట్ చేస్తున్నాను అనగానే ఇక స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్ డే నువ్వు వచ్చినప్పుడు ఫస్ట్ డే నువ్వేం వండకపోతే ప్రియ అర్ధాకిలతో పడుకుంది అన్నాడు. అనగానే తనుజ అన్నది ఏమంటే, ఆమె తినను అన్నా కానీ నేను ఫోర్స్ చేసి ఆమ్లెట్ వేసి తినిపించి పడుకోబెట్టింది సార్, నేను ఆమె ఆకలితో ఉంచాలని అనుకున్నాను. అంటే అయితేంది, ఏదో ఒకటి
అర్ధాకలితో పడుకుందా లేదా అంటాడు. అక్కడ ప్రియానేమో ఆమెకు తినాలని లేదు సార్, అందుకనే తినా అంటేనే నేను ఫోర్స్ చేసి ఆమ్లెట్ వేసి తినిపించింది సార్ అంటే టీ అంటది. ఇట్లా అంటూ ఉంటుంది. ఆమెకు ఓకే, అండిన ఆమెకు ఓకే, తిన్న ఆమెకు ఓకే. ఈ ఆసామికి ఆమె అర్ధాకలితో పడుకుంది నీ వల్ల అంటాడు. అండ్ ఎవరికైనా పెడితే ఎట్లా అంటే నేను ఫుడ్ బాగా పెట్టే రకము, ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కానీ నలుగురికి వండుకుంటాం, నలుగురికి వండుతాం, ఎందుకంటే ఎవరికైనా పెట్టొచ్చు మిగిలితే అని అనుకుంటాం అని. ఎవరిళ్ళల్లో కూడా మనం ఇద్దరం ఉంటే నలుగురికి అన్నం పెట్టి ఒక ఇద్దరు మందం వేరేటోళ్ళకి పెట్టొద్దాం అనే కాన్సెప్ట్ అయితే నడవదు. ఒక హాఫ్ గ్లాస్ ఎంతో కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం, ఎందుకంటే ఎవరికైనా ఆకలి ఎక్కువ అవుతుంది, పెరగనుకో ఇంకెందుకో అని పెట్టుకుంటారు. కానీ ఇద్దరు ఉంటే నలుగురికి వండుకొని ఇద్దరు తీసుకుపోయి డొనేట్ చేస్తాం, రోజు అదే పని మీద ఉంటాం అంటే నమ్మడానికి చెవులలో ఖాళీగా ఉన్న చెవులలో కాలీఫ్లవర్స్ పెట్టుకొని ఎవరు లేరు. రైట్. టాక్ ఇక్కడ ఏమంటాడు, ఇక పంచాయతీ స్టార్ట్ అవుతుంటే సార్ ఎందుకు సార్ గొడవ అన్నట్టుగా మాట్లాడుతుంటే లేదు ఫస్ట్ టాక్, తర్వాత డిస్కస్, తర్వాత డివైడ్, తర్వాత ఆర్గ్యూ, తర్వాత ఫైట్, ఇది లెక్క, ఈ లెక్క ప్రకారంగా ఉంటుంది ముచ్చట అన్నట్టుగా చెప్తాడు. అయితే నాకు డబుల్ స్టాండర్డ్ మనీష్, డబుల్ స్టాండర్డ్ 2 నాలుకల మనీషు, 2 నాలుకల హరీష్ని క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేస్తుంది చూడు. నేను ఇక్కడ వీళ్ళు ఏమైతే అంటారో మళ్ళీ దానికి ఆపోజిట్గా మాట్లాడతారో, అండ్ వాళ్ళు అవతలోడు మాట్లాడుతున్నప్పుడు పదాలని దొరకబట్టి అక్కడ వాళ్ళని నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది ఎక్కడ ఏంటి ఏం కథ చెప్తా. రైట్. ఫుడ్ దగ్గర మీ బాడీ లాంగ్వేజ్ అసలు బాగాలేదు. ఫుడ్ పెట్టేటప్పుడు ఎట్లా ఉండాలంటే, ఫుడ్ దగ్గర మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాగాలేవు, మీకు చికాకు అసహనం మీ ఫేస్లో కనబడింది. సో అంటే ఇక్కడ తనుజ ఆపోజిట్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నాకు నీరసం ఉంది, సో నేను మాట్లాడతాను అన్నాడు. ఎవరు తినొద్దు అన్నాడు, ఎవరికి నీరసం వచ్చింది, ఎందుకు, ఎవరు ఆపిరు తినేటప్పుడు, బతిలాడితే కూర్చోవాలి, నేను తినను అని చెప్పి కూర్చుండి నాకు నీరసంగా ఉంది, నేను ముందుగా మాట్లాడతాను, సరే సార్ అయ్యో మాట్లాడు కూర్చోండి అని కూడా చెప్తుంది తనుజ. రైట్. అన్నం ఇక ఎత్తది అయ్యా క్లాస్ స్టార్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. రోడ్డు మీద ఎవరైనా ఆకలితో ఉండగా నేను సహించను, నాతో సరిగా మాట్లాడితే అయిపోయేది. ఆ తర్వాత స్టాప్ అన్నది కదా, ఆ టాపిక్ వచ్చింది. స్టాప్ అని అన్నారు కదా, నేను మీతో మాట్లాడే ఉద్దేశం లేదు సార్ అన్నారు కదా, మాట్లాడితే అయిపోయేది. గోటితో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారు. అంటే ఈయనతో మాట్లాడాలన్నట్టు, ఈయనతో మంచిగా మాట్లాడాలి, ఈయన తోపు, ఈయన తురుము అని చుంచుకో అంటే ఈయన హ్యాపీ. లేదు ఈయనకు అడ్డం మాట్లాడినా కానీ, ఈయన చెప్పింది వినకపోయినా కానీ ఈయన సారీ చెప్పడానికి, అంటే ఈయనంతటి ఈయన వచ్చి మాట్లాడతా అంటే కూడా మాట్లాడొద్దు, నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను అంటే ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు, కానీ వీళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళు వినకూడదు. వీళ్ళు అద్దు అని అంటే కనుక గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు అవతలోడు పగ పెట్టుకుంటాను నేను. రైట్. నాతో సరిగ్గా మాట్లాడితే అయిపోయింది, మీరు అక్కడ సరిగ్గా మాట్లాడలేదు. ఏది గ్లాస్ ఎక్కువ పెట్టండి అనే పాయింట్ కుక్కర్లో ఎవరు ఎంత తింటారో తెలియదు, ఫస్ట్ డే కదా చూద్దాం అన్నట్టుగా అక్కడ తనుజ దగ్గర నుంచి కూడా ఆపోజ్ ఏం రాలేదు. కానీ ఈయన ఫేస్ ఎట్లా పెట్టుకుంటే తెలుసు కదా, ఆ ఫేస్ అట్లా పెట్టుకొని మాట్లాడుతా అంటే ఆ ఆపోజిట్లో ఇక తనుజ కూడా కొంచెం అలిగింది, బాధపడ్డది, కానీ అరవలేదు. సరే నాతో సరే ఆలు నేను బాగుందన్న, ఉప్పు ఎక్కువ ఉందని వాళ్ళు చెప్పి నేను చెప్పలే, ఫుడ్ పెట్టినా హాస్పిటాలిటీ అనేది ఉండాలి, హాస్పిటాలిటీకి సంబంధించింది సంతృప్తిగా తినాలి, అవతల ఎట్లుంది అని ప్రేమగా పెట్టాలి, అన్నపూర్ణ అనుకుంటే ఇవన్నీ చెప్పిండు హరీష్. ఇంకోటి చెప్తాను, ఈ గ్యాప్లో ఈ సెల్ఫ్ డబ్బా ఒకటి ఉంటుంది చూడు, గమ్మత్ ఉంటుంది అయినది. నీకంటే తక్కువనే అంటారా? ఓకే రైట్. హరీష్ ఏమంటాడు, స్కిట్ నాకు ఈ షోకి నేను కాంట్రిబ్యూట్ చేద్దామని స్కిట్లో కూడా పార్టిసిపేట్ చేసిన. ఆ స్కిట్లో పార్టిసిపేట్ చేసిన టైంలో నేను మీతో మాట్లాడదామని, ఆ తర్వాత కూడా నేను టైం తీసుకొని నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నా షో కోసం, ఆ టైంలో కూడా నేను టైం తీసుకొని మీతో మాట్లాడదామని వస్తే మీరు సీరియస్గా సార్ మాట్లాడకండి అన్నారు. అంటే నేను అట్లా అనలేదు సార్, మాట్లాడకండి సార్ అన్న అని చెప్పి అట్లా అనలేదు సార్, ఆ టైంలో నాకు మాట్లాడాలని లేదని చెప్పినా అని చెప్పి ఏమంటుంది. మీరు నాకు శత్రువు కాదంటాడు ఏదో హరీష్, మీరు నాకు శత్రువు కాదు, మీరు మీ టీము అని అన్నందుకు నేను మాట్లాడినా. ఇప్పుడు శ్రీజ మిమ్మల్ని నామినేట్ చేస్తున్నప్పుడు మీ టీము అని అన్నందుకు నేను మాట్లాడినా, అంతే, టీంని అన్నారు కదా మీరు అని అంటాడు. ఓకే చాలా మంచిడే. నాలో సగం హరిత ఎందుకు వస్తుంది ఈ టాపిక్ సడన్గా, అసలు టాపిక్ సంబంధం లేకుండా నేను దానాలు ధర్మాలు చేస్తా, నేను అది చేస్తా ఇంకేంది, నేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా, ఊరికినే వస్తూ ఉంటాయి అట్లా 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 ఫ్లూక్లో వచ్చి ఇట్లా పోతూ ఉంటాను, గాలికి ఇట్లా వచ్చి ఎగిరిపోతూ ఉంటుంది. నాలో సగం హరిత, అమ్మాయిలు ఝాన్సీ లక్ష్మీబాయితో సమానం, మీరు ఎమోషనల్ అయ్యి ఏడవచ్చు కానీ నేను కన్నీరు పెట్టి చెప్పలేదు అంటాడా. ఎంబటే చూడురి నేను కన్నీళ్ళు పెట్టుకుంటూ తిన్నా అంటాడు. ఎంబటే ఉంటుంది డైలాగ్, ల్యాగ్ ఉంటుంది, లెంత్ ఉండదు. అదే డైలాగ్లో ఈ పాయింట్ చెప్తాడు, అండ్ అదే డైలాగ్లో కొంచెం ఎండింగ్లోకి వస్తారు ఈ పాయింట్ కూడా చెప్తాడు, రెండు నేనే అంటాడు. హరీష్ అన్నట్టు అది రెండు చెప్తాడు అన్నట్టు. నాలో సగం హరిత, నువ్వు హరితతో మాట్లాడిన ఓకే అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఆ తర్వాత మేము 2 days మీరు ఓకే ఇక్కడ మీరు అట్లా ఏడ్చిరు, ఎమోషనల్ అయ్యారు. నేను ఎమోషనల్ అయినా, నేను ఏడ్చినా లేదు కదా, నేను చూపించలేను, మీరు ఆడవాళ్ళు చూపించేస్తారు అన్నట్టుగా చెప్తుంటే సార్ మీరు ఒక చిన్న మాటకి 2 రోజుల నుంచి తినకుండా అలిగి ఎవరితో మాట్లాడకుండా మూలకు పోయి కూర్చున్నారు, మీరు చెప్తున్నారా సార్
నన్ను ఎన్ని అన్నా కానీ నేను మళ్ళీ వచ్చి నేను వంట చేస్తున్నాను సార్, నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను సార్, నేను ఎమోషనల్ అయినా బాధపడ్డా కానీ మళ్ళీ కంబ్యాక్ అయిపోయి మళ్ళీ వచ్చేసి అక్కడ వంట చేస్తున్నా, అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నా. మీకు ఒక్క మాట అంటే 2 రోజులు పోయి మూలకు కూర్చున్నారు మీరు. కాదా చెప్పురు, నిజం చెప్పురి. ఈయన ఎన్నో ఎచ్చులు కొట్టి కడిగేస్తే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనగానే పోయి కూర్చుండి నేను అన్నం తినా, నేను అలిగినా, బొంగమూతి పెట్టుకున్నా అంటే రైట్. నేను 24 hours నవ్వుతూ ఉండలేను సార్. నేను ఇలానే ఉంటా, నేను రియల్గా ఉన్నా, నేను నాలా ఉన్నా. 24 hours నవ్వుతూ ఉండడం నా వల్ల కాదు. ఈయన ఏదో నిజంగా ఎట్లా అంటే హరీష్ అనే వ్యక్తి చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా, చాలా అనురాగంగా ఉంటున్నట్టుగా అవతల అంటూ ఉంటాడు. ఈయన ఎప్పుడు మాడమోహం పెట్టుకొని సీరియస్గా ఉంటాడు. ఒక మాట అంటే 2 days అలిగిరు మీరు. మీరు ఎవ్వరు ఎన్ని అన్నా కానీ నేను స్పోర్టివ్గా తీసుకున్నా, వంట చేస్తున్నా. మీలాగా డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాను నేను అనలేదు. అన్ని పాయింట్ ఆఫ్ చేసేలాగా. ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం, రాంగ్ది కాదు, ఒక్క నిమిషం, రాంగ్ థింగ్ కాదు. నేను మీలాగా వెళ్ళిపోతాను అనలేదంటది. ఆ తర్వాత అందరినీ పిలిచి మీరు నా గురించి చెప్పే బదులు, ఇక చూడు, అందరినీ పిలిచి నా గురించి చెప్పే బదులు డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడచ్చు కదా, క్లారిటీ వచ్చేది. మీరు ఎందుకు అందరితో మాట్లాడడం? ఎవరో నామినేషన్ చేస్తుంటే అక్కడ మీరు మధ్యలోకి వచ్చి నువ్వు నీ బిహేవియర్ అని అంటే, నువ్వు అనొద్దు, నువ్వు అని నేను అనలేదు, నేను నిన్ను అనలేదు, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే మీరు అన్నారు అంటే, అవునా నువ్వు అనుకున్నావా, నేను నిన్ను నువ్వు అని అన్నాను అనుకుంటే సారీ అంటాడు. అన్నా ఏందన్నా ఇదే? ప్రతి దాంట్లో తిప్పి ఎప్పుడైనా మళ్ళీ స్ట్రేట్ ఫార్వర్డ్ అంటారు. తనుజ అంటది 3 పూటలా తింటున్న వాళ్ళు అంటే, మీరు ఒక పూట తింటున్నారు, మిగతా పూటలో తింటలేరు, 3 పూటలు తింటారు కదా వాళ్ళు ఎంత తింటారు ఏందో నాకు తెలుసు, నాకు ఒక ఐడియా ఉంటుంది, నాకు తెలీదా? తక్కువ పడితే వండుతాం కదా. ఎవరైనా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆపోజిట్, ఇక్కడ చెప్తుంది, ఎవరైనా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే అది ఆపోజిట్ వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది. పరువు పోయిందిగా చెప్పు. ఎవరైనా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆపోజిట్ వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉంటాయి. మనం ఆ బిహేవియర్ మనకు నచ్చినట్టుగా రూడ్గా ఉండి ఆపోజిట్ వాళ్ళు నవ్వుతూ ఉండాలంటే ఎట్లా? అండ్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఆపోజిట్ వాళ్ళ బిహేవియర్ అండ్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని చెప్పింది తనుజాతో మాట్లాడాలి అనుకోవడం లేదు. ఓకే. ఆ తర్వాత రేజ్ యువర్, ఇక్కడ కొంచెం గట్టిగా మాట్లాడుతా అన్నట్టు, ఎవరు తనుజ వాయిస్ కొంచెం గట్టిగా లౌడర్గా మాట్లాడుతుంటే, రేజ్ యువర్ వాయిస్, డోంట్ షౌట్ చెప్తాడు ఈయన, డోంట్ షౌట్. మీలాగా నేను ఏడవలేదు అంటే, సార్ అదంతా కాదు సార్, ఇప్పుడు బిర్యానీ టాపిక్ ఉంది, ఇప్పుడు మీరు సాక్రిఫైస్ చేసిన అంటారు. బిర్యానీ దగ్గర ఎవరు సాక్రిఫైస్ చేయమన్నారు సార్? మీరు పెట్టుకోండి తినండి అని నేను అన్నాను. మీరే అందరు తినక తింటా అందరితో ఎందుకులే మీరు తినండి అని అట్లా ఆ పాయింట్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది అంతే. జస్ట్ అందరితో ఏముంది సార్ మీరు తినండి అని అన్నాను అని అనగానే, పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మీకు చికాక, మీకు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం చికాక అన్నమాట అని స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. ఆమె ఏమన్నది, మనం ఏమన్నాం? ఆమె తెలుగులో చెప్తే నువ్వు ఇంగ్లీష్లో అర్థం చేసుకుని మలయాళంలో మాట్లాడితే ఎట్లా? ఆమె చెప్పబోతుంది, ఇంకా కంటిన్యూ చేస్తుంది. మీరు అందరి సంగతి పక్కన పెట్టండి సార్, మీరు తినండి అని అంటే, ఆ పక్క వాళ్ళ గురించి ఆలోచించడం నీకు చికాక, పక్క వాళ్ళ కడుపు గురించి ఆలోచించడం చికాక, పక్క వాళ్ళకి తిండి పెడితే నీకు చికాక, ఇన్హ్యూమన్గా చేసి వాళ్ళ క్యారెక్టర్ వేస్ట్ అని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అంటారు. దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. వాళ్ళ పరువు తీయాలని చూడడం. అందరి గురించి ఆలోచించడం మీకు చికాకు అన్నమాట. అంటే లెట్ మీ కంప్లీట్ ఫస్ట్, నన్ను ఫినిష్ చేయండి వినండి అంటది. అనగానే వినండి, వచ్చేసింది ఒరిజినల్ క్యారెక్టర్ అంటాడు. వై అమ్మ సేమ్ ఇంతే. రీతుతో కూడా సేమ్ ఇష్యూ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక మాట అంటది అంతే, నీకెందుకు నిరూపించుకోవాలయ్యా అంటది. మనకు ప్రోమో కట్లో ఉంది కదా, నీకెందుకు నిరూపించుకోవాలయ్యా అంటే, నీకు కాదు, మీరు మనిషి కూడా సేమ్ బర్నీతో అంటాడన్నట్టు. ఎపిసోడ్లో లైవ్లో అక్కడ నెక్స్ట్ డిస్కషన్లో ఎక్కడ ఒక చోట వస్తుంది అబ్బా డిస్కషన్. అంటే బ్రదర్ అని అనకండి నన్ను, నేను మీరు అంటున్నా మిమ్మల్ని, మీరు బ్రదర్ అని అనకండి. అరే ఒక ఏజ్లో పెద్ద వ్యక్తి, ఏజ్లో చిన్న వ్యక్తికి 31 సంవత్సరాలు అంట మనిషికి, ఏజ్లో చిన్న వ్యక్తికి తమ్ముడు అంటే తప్పట, బ్రదర్ అనొద్దట, తమ్ముడు అనొద్దట, సార్ అని పిలవాలి వీళ్ళని, సారు సేటు దొర అని పిలవాలి వీళ్ళని. మీరు అంటున్నా నేను, మీరు అనాలంట. కార్పొరేట్ లైఫ్లో ఉన్నాడు కదా, ఎంఎన్సీ కంపెనీలు, కార్పొరేట్ స్టార్టప్ బూటప్ అని చెప్తాడు కదా. అసలు కార్పొరేట్ స్టైల్లో పేర్లు పెట్టుకుని పిలుచుకుంటారు, అన్న తమ్ముడు అని కూడా అనుకోరు, పేర్లు పెట్టుకుని పిలుచుకుంటారు. అటువంటిది ఈయన తమ్ముడు బ్రదర్ అంటే అది చేదు అనిపిస్తుంది ఆయనకి. వీళ్ళిద్దరికి అంతే, వరుసలు పెట్టి పిలవద్దు, మామూలుగా సింగులర్గా పిలవద్దు. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా, కామన్ మ్యాన్ కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సెల్ఫ్ రెస్పెక్ట్ అవమానం జరిగితే అవమానం జరగకుండా ఉండాలి. కానీ అక్కడ ఒకటే కుటుంబంలో అంటూ ఒకటే ఇంటికాడ ఉంటూ అందరూ మాట్లాడుతూ ఉంటారు, రోజు మాట్లాడుకున్న ఎక్కడ నువ్వు అనొద్దు, మీరు అని సంబోధించాలి, తమ్ముడు బ్రదర్ అనొద్దు, మీరు అని
ఎందుకింత కొమ్ములు, ఎందుకింత ఎచ్చులు? హ్మ్. నాకైతే ఈ రెండింటికి ఒనిడా టీవీ కొమ్ములు పెట్టుడే కరెక్ట్‌గా సూటు. రెండిటికి సరిపోతది. ఒనిడా టీవీ ఉంటది చూడు పాత యాడ్ 2 కొమ్ములతోటి. ఆ కొమ్ములుంటాయా వీళ్ళకి? రైట్. ఆ తర్వాత అందరి గురించి ఆలోచించడం తప్ప చికాకు అనుకుంటే ఇవన్నీ చెప్తాడు. మళ్ళీ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు ఇక్కడ. నా పక్కన వాళ్ళ గురించి నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా అంటే అక్కడ తనుజాకి అద్భుతమైన డైలాగ్ పడుతుంది. ఏంటి తెలుసా? మీరు మీ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా అని అంటున్నారు కదా, నేను నా పక్కనైన గురించి ఆలోచించినా, నేను మీ గురించి ఆలోచించినా అంటది. ఇప్పుడు చూడు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ కదా. ఇప్పుడు ఆయన పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మీకు చికాకు అంటే ఆమె ఆలోచించిందే పక్కనోడి గురించి కదా, ఆమె గురించి కాదు కదా. నేను తినుంటే మిగతా వాళ్ళకి మొక్కలు దొరికాయి, అందుకే నలుగురికి అనుకో వద్దులే. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అయినా నేను చేసింది రియాక్షన్ మాత్రమే, మీరు యాక్షన్ ఇచ్చారు, నేను రియాక్షన్ ఇచ్చిన అంటాడు. అంటే ఏం లేదు, తప్పు నా మీద లేదు, మీరు అన్నారు కాబట్టి నేను అన్నా అన్నట్టుగా చూపించడానికి. ఇవన్నీ నమ్మడానికి పాపం పెద్దోళ్ళు ఎవరైనా కొంచెం తెలిసి తెలియని వాళ్ళు, ఈ ఆట గురించి తెలిసి తెలియని వాళ్ళు అనుకుంటారేమో, కానీ నార్మల్గా అయితే లేదు. ఇవన్నీ చాలా వరకు అర్థమైపోయినాయి. 8 సీజన్లు చూసారు, ఇవన్నీ ఫేక్ డ్రామాలు అర్థమవుతాయి. కానీ ఇన్ని ఫేక్ డ్రామాలు అర్థమవుతున్నాయి. కానీ నాకు ఇవాళ ఒక అన్న ఫోన్ చేసిండబ్బా. నేను టీవీ9లో పనిచేసినప్పుడు నాకు కొలీగ్ ఆయన ఫోన్ చేసిండు. ఈసారి సుమన్ శెట్టి అన్నట్టుగా కొట్టేది అంటాడు. దేనికన్నా అన్న యాక్చువల్లీ ఆయన రీల్లో మన పికిల్స్ నెంబర్ చూసి నాకు కాల్ చేసిండు. సీను ఎన్ని సంవత్సరాలు అయింది అసలు మధ్యలో కలిసలేమని ఫోన్ చేసిండు. మాట్లాడితే బిగ్ బాస్ రివ్యూస్ భలే చెప్తున్నావు కదా, సూపర్ ఉన్నాయి అది అని మాట్లాడి. ఓకే ఫైన్ గుడ్ అన్న, థ్యాంక్స్ అన్న. అంటే ఎట్లుంది బిగ్ బాస్? మంచిగుంది. సీజన్ బాగుందంటే బాగుందన్న, బాగుంది అని. సుమన్ శెట్టి అన్న గెలిచేటట్టే ఉన్నాడు కానీ దేనికన్నా అంటే ఓటింగ్లో సెకండ్ ప్లేస్ అంటున్నావు, మొత్తం హవా అయినది ఉంది, రీల్స్ మస్తు వస్తున్నాయి అన్న నువ్వు ఒక మీడియా పర్సన్వి కాదు, అక్కడ ఏం జరుగుతుంది నువ్వు షో చూస్తున్నావు అంటే చూస్తున్నా, అప్పుడప్పుడు చూస్తున్నా అన్న, డైలీ చూడనంటే మొత్తం హవా సుమన్ శెట్టి అన్నదిగా అంటాడు. అయ్యో అన్న అక్కడ ఏం లేదన్న, యాక్చువల్లీ ఏం జరుగుతలేదు, ఓన్లీ ఎమోషనల్ రీల్స్ వస్తున్నాయి అంతే. అంటే అదే ఘోరంగా దొక్కేస్తున్నారు కదా ఆయన, కనీసం గేమ్లో కూడా సెలెక్ట్ చేసుకుంటలేరు అంటాడు. అన్న నువ్వు చూసినాయి 4 రీల్స్, ఆ రీల్స్తో బిగ్ బాస్ సీజన్ 9 జడ్జ్ చేస్తున్నావు. దయచేసి 24/7 చూడలేకపోతే ఎపిసోడ్ అన్న చూడు, లేదంటే ఎవరిదైనా రివ్యూ అన్న ఫాలోగా. కానీ గుడ్డిగా సోషల్ మీడియాలో వస్తున్న రీల్స్ని బట్టి అక్కడ మొత్తం డిసైడ్ అయిపోయింది అని నమ్మొద్దన్నా. ఇవాళ ఇంకా ఫైర్ వచ్చింది అయ్యా సుమన్ శెట్టి దగ్గర నుంచి. సంజన వర్సెస్ సుమన్ శెట్టి ఫైర్ వచ్చింది ప్రోమోలో. ఇక కథం మొత్తం అంటుకుంటుంది అయ్యా. ఇన్ని రోజులు సాడ్ బీజియం లేచిన వాళ్ళు ముడుపు పెలమని హే 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 పెలమని అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు. రైట్. ఆ తర్వాత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, చికాకు మొహం ఉండద్దు. అండ్ అంటే సార్ మీరు మారాలి సార్ అంటే మీరు మారాలి కాదు, నేను కాదు మారాల్సింది, నువ్వు మారాలి. ఎందుకంటే నాకు వచ్చింది యాక్షన్ కాదు రియాక్షన్. నీ యాక్షన్ మారితే, నీ బిహేవియర్ మారితే నా బిహేవియర్ మారుతా అన్నట్టు చెప్తాడు. ఏడు తిరిగి ఆయన తప్పు కాదని చెప్తాడు, కానీ ఆయనదే తప్పు. పెయింట్ రాయడం అంటే ఇక పెయింట్ రాయాలన్నప్పుడు ఈ పెయింట్ కాడ చూడు పెంట చేస్తాడు, నీ కోపం ఎంత ఉందో అంత చూపి నా ముఖం మీద అంటాడు. అంటే వీళ్ళు ఎంత చండాలం చేస్తే వీళ్ళు ఇంత నెగిటివ్ అవుతారని కావాలని చెయ్యి అంటాడు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు ఏమో చేస్తలేరు. వీళ్ళంతా ఎందుకు వచ్చిన బాధరా కామనర్స్ మన నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే కంపు అవుతుంది బయట అని సైలెంట్గా ఉన్నారు. ఎందుకు వచ్చిన బాధ, వీళ్ళని గెలికితే మనని ఇజ్జత్ కచరా చేస్తారు, అనవసరంగా మనం ఏమనద్దని నోరు కట్టేసుకొని కూర్చుంటారు. ఇది ఫేక్ కదా, ఇది డ్రామా కదా అని పెట్టారు ఇప్పుడు మాస్క్ మెన్ సపోర్టర్స్. రైట్. వీళ్ళని ఎంత పెంట చేసినా వీళ్ళని ఏమనలేని దుస్థితిలో ఉన్నారు వాళ్ళు, అది వాళ్ళ పరిస్థితి. రైట్. తనుజ ఫ్లోరా నామినేట్ చేసింది సింపుల్ రీజన్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా నెగిటివ్ చేయడానికి కొంతమంది మాట్లాడుతున్నారు. అదేంటంటే ఇప్పుడు డస్ట్బిన్ టాపిక్ ఈమెది కాదు, రీతు చౌదరిదో లేదంటే సంజనాదో. అండ్ షాంపూ టాపిక్ ఈమెది కాదు, ఈమె సంజనాది. అండ్ ఫ్రీ బర్డ్ టాపిక్ ఈమెది కాదు, సంజనాది. అట్లాంటి టాపిక్స్ అన్ని తీసుకొచ్చి ఈమెను ఎట్లా నామినేట్ చేసింది అని కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో. నేను చూస్తూ ఉన్నా కామెంట్స్లలో కూడా. హౌస్కు సంబంధించిన విషయాలు, ఒక మనిషి టాక్సిక్గా బిహేవ్ చేసింది, ఒక షాంపూలో మాయిశ్చరైజరు, కండిషనరు, పెండ, బెల్లం, చక్కెర అన్నీ వేసి ఆడ పెట్టింది అంటే వాళ్ళ జుట్టు ఖరాబ్ అవుతుందో, కెమికల్ రియాక్షన్ అవుతుందో, ఇంకేదైనా అవుతుందో, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా సీరియస్నెస్ అయినప్పుడు ఇంకేదైనా పెంట పెడుతుందేమో అన్న భయం, అట్లాంటి భయంతో చెప్పింది అనుకుంది. అక్కడ ఈ పాయింట్ మీద ఆశా శైని ఫ్లోరా శైని నామినేట్ చేయడం తప్పు కాదు అని నేను అంటా. అండ్ డస్ట్బిన్ టాపిక్ ఎవరు కూడా మన ఇంట్లో ఇప్పుడు రూమ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది భయ్. అండ్ అత్తా కోడల పంచాయతీలు, ఆడపడుచుల పోర్లు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి అర్థమవుతుంది. నీ బట్టలు తీసుకుపోయి ఎవరైనా డస్ట్బిన్లో వారేస్తే ఎట్లుంటుంది, సర్రని కాలుతుంది, అవునా కదా. అట్లాంటివి జరిగినప్పుడు ఎవరైనా ఇనిషియేషన్ తీసుకుని అడగచ్చు, కడగచ్చు. రైట్. ఇంకోటి ఫ్రీ బర్డ్ అనే టాపిక్కి మనకి ఇంకా పూర్తి స్థాయిలో దాని ఫుటేజ్ మనకు చూపియరు కూడా. నాగార్జున గారు వీళ్ళకి చూపించారు, నువ్వన్న వర్డ్స్ ఏందమ్మా ఇవన్నీ రాంగ్ వర్డ్స్ కదా అని చెప్పి చూపించారు. అందుకే రీతు చౌదరి కావచ్చు, ఇక్కడ తనుజ కావచ్చు, ఇంకెవరైనా ఫ్లోరా నామినేట్ చేస్తే ప్రతి దగ్గర కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశారు.
నువ్వన్న ఫ్రీ బర్డ్, ఆమె ఫ్రీ బర్డ్ అన్నది అనేది హైలైట్ చేసినావు, అదే చుట్టూ తిరిగింది. కానీ నువ్వన్న మాటలు మాకు నాగార్జున గారు చెప్పేంత వరకు, చూపించే వరకు తెలియలేదు అనే పాయింట్ మెన్షన్ చేస్తారు. కాబట్టి అక్కడ ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు, వాళ్ళకి అక్కడ వాళ్ళకు మాత్రమే తెలుసు, మనకు చూపించలేదు. సో దాని మీదకి వెళ్ళి నామినేషన్ పడుతున్నాయి. ఈమె కూడా నేను నా కోసం ఇక్కడ ఏమంటుంది ఈమె, ఇవన్నీ ఓకే యాక్సెప్ట్ చేస్తా కానీ నా కోసం మీరు ఎవరు స్టాండ్ తీసుకోలేదు, నాకు మన ల్యాండ్ లార్డ్స్, వాళ్ళు ఓనర్స్ అంటేనే ఆకాశంలో ఉన్నారు, ల్యాండ్ లార్డ్స్ భూస్వాములు ఆ సాములు అని పిలుస్తా అంటే వాళ్ళు ఆగుతారా? అక్క నువ్వు గమ్మతి లేపుతావు కానీ, మా ల్యాండ్ లార్డ్స్ నా కోసం సపోర్ట్ తీసుకున్నారు, మా మానిటర్ నాకు సపోర్ట్ తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడదంటే, ఇంకా ఆ తర్వాత ఇవన్నీ వింటున్న రీతు చౌదరి లాస్ట్లో ట్రిగ్గర్ అయింది. లాస్ట్లో ఏమన్నది, నేను మీకోసం నిలబడలేదా, మీరు ఏడ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఓదార్చింది ఫస్ట్ ఎవరు, నేను కాదా, మిమ్మల్ని ఈ స్కిట్ దగ్గర ఉండొద్దు, ఈ హౌస్లోనే ఉండొద్దు, బయట ఉండాలని సంజన చెప్పినప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడింది ఎవరు, నేను కాదా, మిమ్మల్ని తీసుకురావాలని కొట్లాడింది ఎవరు, నేను కాదా అని మాట్లాడింది. అండ్ బర్నీ గారు మేమంతా నిల్చోలేదా, యాక్చువల్లీ సంజనాకి నీకే పంచాయతీలు జరిగినాయి, ప్రతిసారి నీకు సంజనాకి పంచాయతీలు జరిగిన ప్రతి దగ్గర మేము వచ్చి నిల్చున్నాము, సంజనాకి ఆపోజిట్గా మాట్లాడినాం, టెనెట్స్ అందరూ సంజనాకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, అందరం నీకే సపోర్ట్ చేసినాం, అయినా మమ్మల్ని కాదు వాళ్ళే మీకు బెల్లం చక్కెర అని చెప్పి అంటున్నారంటే మా మనసులో బాధ అనిపించే అని చెప్పి గోడంతా ఎలా పూసుకుంది. అండ్ రీతు వెరీ 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 నైస్ ఆర్గ్యూయింగ్, అబ్బా మస్తు వేసింది, వెరీ నైస్, అంటే లాజికల్గా ఉంది డిస్కషన్ అంతా కూడా మంచిగా అనిపించింది. ఇక ఫ్లోరా మీరు మీ దగ్గర వచ్చిన మీరు అనే మాట మాత్రం నాకు సార్ వచ్చేది తెలియదు, ఓకే ఆ మాట ఎందుకు తెలియదు మాకు కూడా, రైట్ అయిపోయింది. ఫ్లోరా నామినేట్ చేశారు. తర్వాత మనీష్ వచ్చిండు, బర్నీ నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం తెలుసా, మేము ఇల్లు వదిలేసి వచ్చినాం, మేము జాబ్లో వదిలేసి వచ్చినాం, మాకు ఇక్కడ ఫ్యూచర్ ఉంటుందో కూడా తెలియదు, అయినా కానీ వచ్చినాం, మేము ఎంతో సాక్రిఫైస్ చేసి వచ్చినాం అన్నాడు. అందరూ అదే చేసి వచ్చారు, ఈయన ఒక్కడు పెద్ద దిగిరాలే ఆడికెళ్ళి, అందరూ కూడా ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు. సో ఇది చాలా తప్పు మాట. అయినా ఇందులో నీకు ఏ ఫ్యూచర్ ఉండదు అన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఊరికైనా వచ్చినావు, టైంపాస్కి వచ్చినావు, వేస్ట్ కదా, రావద్దు అట్లాంటప్పుడు. అండ్ ఇందులో నీ బెనిఫిట్ ఏంది, నీ ఫేస్ హైలైట్ అయితే మార్కెటింగ్ గట్టిగా ఉంటుంది, రేపు పొద్దున ఏదైనా ప్రోడక్ట్ ఏదో లాంచ్ చేసినప్పుడు నీ ఫేస్ అందరికీ తెలుస్తుంది, కాబట్టి నీకు కొంత బలం ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చినావు. నీ స్వార్థానికి నువ్వు వచ్చి ఈరోజు నేను అన్ని సాక్రిఫైస్ చేసి వచ్చినా అంటే తప్పు. ఆ మాట ఎవరన్నా అంటే దయచేసి బయటకు వెళ్ళొచ్చు, ఎందుకు వచ్చారు మీరు, బతిలాడితే వచ్చారా, మీ మీరే వచ్చారు కదా. అండ్ ఇక్కడ కామనర్స్కున్న పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళు 15 రోజుల కష్టంతో వచ్చేసారు, 15 రోజుల కష్టంతో ఈజీగా హౌస్ లోపలికి వచ్చారు, బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నారు. అది వాళ్ళకి వచ్చిన పెద్ద మైనస్, ప్లస్ అనుకునే మైనస్, వాళ్ళకి కష్టం తెలియలే. అదే బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ఒక్కొక్కరికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పట్టింది. ఎంతో లైఫ్లో సాధిస్తే కానీ అంతో ఇంతో అవకాశం రాలేదు. సుమన్ శెట్టి అన్న కావచ్చు, ఇమాన్యులో ఒక 7-8 ఏళ్ళు కావచ్చు, బర్నీ అన్న అయితే ఇప్పటోడు కాదు, మన చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. అన్నేళ్ళు కష్టపడితే కానీ వాళ్ళు ఈరోజు ఈ హౌస్లోకి ఎంటర్ కాలేకపోయారు, అంత ప్రొఫైల్ పెట్టుకుంటే. కానీ ముద్దమందారం సీరియల్ ఎప్పుడో ఆ ముద్దమందారం సీరియల్ ముద్దమందారం అని చెప్పి ఫ్లవర్ దగ్గర చిక్కు కానీ నాకు అసలు ఆమె ఏమని తెలియదయ్యా, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు, 2014 2010 ఆ టైంలో ఉంటుంది సీరియల్, పాతది. అప్పటి నుంచి ఉంది ఆమె చిన్నపిల్లనా, ఇప్పటి వల్ల వాళ్ళంతా కష్టపడితే కానీ అడిగి రాలేదు. అసలు బిగ్ బాస్ మా ఫిక్స్ అయింది ఏంటి తెలుసా, ఇంకొకసారి ఎవడైనా స్టార్ మా కంటెస్టెంట్లే వస్తున్నారు, చుక్క బ్యాచ్ అని చెప్పి ఓవరాక్షన్ చేశారు, కామనర్స్ దింపుతా అని చెప్పించడానికి తీసుకొచ్చినట్టున్నాడు. మనీష్గా బర్నీ నామినేట్ చేసి మొత్తం వదిలేసి వచ్చినాం అది ఇది అన్నాడు. అండ్ గీనకు షైన్ లేదా మెడల్, మీరు షైన్ కోసం పెద్ద సినిమా చేసిరు, అక్కడ ఘోరంగా టూ మచ్ బిహేవ్ చేసిరు, అసలు చైన్ తీసుకురాకపోతే వెళ్ళిపోతా ఉన్నారు. ఇదంతా కావాలని చేసిన స్టంట్ లెక్క అనిపించింది. ఎస్, కావాలని చేసిన స్టంటే అది బీబీ టీం చేయించిన స్టంట్ అది ఒక్కొక్కరి గురించి. ఇప్పుడు మీ గురించి ప్రతి కంటెస్టెంట్ గురించి ఏవీలు కావచ్చు, ప్రోమోలు కావచ్చు, అవన్నీ పడ్డప్పుడు ఎందుకు వస్తాయి, అవన్నీ కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా క్రియేట్ చేపిస్తారు. ఇప్పుడు సంజన ఉన్నది, ఇంటికాడ కూర్చున్నది, బయట కూర్చున్నది, ఆడ కూర్చున్నది, ఈడ కూర్చున్నది, అంతా ఏవీ వచ్చింది. మరి ఆ ఏవీలో ఉన్నదంతా నిజమా, ఆ ఏవీలో చూపించిందంతా అంటే లొకేషన్స్ అన్నీ అవన్నీ అక్కడ ఎందుకు వచ్చినావు, ఇక్కడ ఎందుకు వచ్చినావు, నువ్వు అసలు అక్కడ ఎందుకు పోయి ఏవి తీసుకున్నావు, కావాలని తీసుకున్నావు, ఇవన్నీ అడుగుతావు. అట్లా కాదు కదా, వాళ్ళు క్రియేట్ చేస్తారు ఎంట్రీ కోసం, ఏదో బిల్డప్ ఇస్తారు. లైక్ శ్రీజ ఎంట్రీ కాగానే ఓ అని చెప్పి అన్నది, ఎందుకన్నది. అండ్ శ్రీముఖితో అంత పంచ డైలాగ్ వేయడం, శ్రీముఖిని పట్టించుకోకుండా మాట్లాడడం ఎందుకు చేసింది, ఆమెనే శ్రీజనే ఒక లైవ్లో చెప్పింది, ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఏమని చెప్పింది, నన్ను బిగ్ బాస్ టీం వాళ్ళు అట్లా చేయమని చెప్పారు, ఆమెకు ఆపోజిట్గా మాట్లాడమని చెప్పారు, నన్ను అట్లా ఏదో ఒక వింతగా ఎంట్రీ ఇవ్వమని చెప్పారు, అందుకే నేను ఇచ్చినా అని చెప్పింది. మరి అక్కడ నువ్వు ఇచ్చింది రైట్ అయితే, ఇక్కడ బర్నీ గారు ఇచ్చింది కూడా రైట్ అవుతుంది. ఇదేమన్నా మాట్లాడితే ఫస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు మాట్లాడితే కనీసం, అంటే మొన్న మీరు వచ్చినప్పుడు అట్లా చేసి ఇచ్చారు, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే రీజన్స్ లేవు కాబట్టి ఆ రీజన్ పెట్టుకుంటే ఓకే, కానీ ఇప్పుడు ఆ రీజన్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టంట్ చేసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఇచ్చారు, రకరకాలుగా వచ్చారు కదా. సో ఇది తప్పు పాయింట్. శ్రీజ కూడా సేమ్ ఇదే పాయింట్ మీదకి నామినేట్ చేస్తుంది. అండ్
మనీష్కి అసలు ఈ పాయింట్ని ఏ మాత్రం ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. శ్రీజాకి టెలికాస్ట్ చేస్తారు కావచ్చు అనుకుంటున్నా. టెలికాస్ట్ చేస్తే మాత్రం బీభత్సమైన నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే అది బీబీ టీం చెప్పారు కాబట్టి ఆయన పట్టుకొచ్చి ఉండొచ్చు. అందుకే బర్నీ గారు అంతే జరుగుతుంది అబ్బా. ఆయనకు తెలియదా మెడల్ వేసుకొని రావచ్చు అని? ఆయన ఎందుకు బాక్స్గా పట్టుకొచ్చిన బాక్స్ కూడా అంత డిజైనర్ బాక్స్ ఎందుకు పట్టుకొని వస్తాడు? అదంతా కూడా బిగ్ బాస్ టీం వేసిన స్కెచ్, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఒక ప్రోమో కట్ట కోసం చేసినది. అది ఒక స్టంటే. ఆ స్టంట్ని పట్టుకొని నువ్వు స్టంట్ చేసినావు, నీకు అసలు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నీకు వేరే ప్రియారిటీస్ ఉన్నాయి, మాకు బిగ్ బాసే ప్రపంచం, బిగ్ బాసే లోకం అని ఏం చెప్తాను. 8 రోజుల నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా, మొత్తం ప్రతి మూవ్ నాకు అర్థమైంది అంటాడు. యు ఆర్ ద బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ ద హౌస్. 9 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. యూ సక్సీడెడ్ ఇన్ యువర్ మూవ్స్. నీ మూవ్స్లో నువ్వు సక్సెస్ అయినావు. అంత ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మళ్ళీ రీతు దగ్గర గట్టిగానే ఇచ్చింది రీతు. నేను తెలుగు మీడియం, తెలుగులో మాట్లాడు, ఇది తెలుగు షో, తెలుగులో మాట్లాడాలి అంటది. ఇంగ్లీష్ రాదా అంటాడు. ఇంగ్లీష్ రాదా, తెలుగులో చెప్పాలంటే ఎస్ తెలుగులో చెప్పు, నేను తెలుగు మీడియం, తెలుగులో చెప్పు, ఈ తెలుగు షో తెలుగులో చెప్పు అంటది. అనిపించింది రీతు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా రీతు దగ్గర నుంచి ఇటువంటి కైండ్ ఆఫ్ కంటెంట్. ఆ పులిహోర ఒకటే ఉంటుంది అనుకున్నా. అఫ్కోర్స్ యాజ్ యూజువల్గా ఇవాళ మళ్ళీ పులిహోర కలపడమే ఉంటుందిలే, అది వేరు. అయితే 10 nights యూనిటీ బ్రేక్ అవ్వలేదు. మా యూనిటీని బ్రేక్ చేయడానికి మీరు ఎన్ని చేసిరో తెలుసు. ఎగ్ ఫైట్ దగ్గర మీరు చాయ్ మీదకి డిస్కషన్ డ్రైవర్ చేశారు. యాక్చువల్లీ ఇవన్నీ చెప్తుంటే బర్నాన్ని అనుకుంటుండొచ్చు, ఓ అమ్మ నా లోపల ఎవడో ఉన్నాడు రా, వాడు ఇవన్నీ చేయించాడు రా, నాకే తెలియకుండా ఇవన్నీ ఎక్కడ జరిగిపోయాయిరా. ఐఎమ్ ద క్రియేటర్, మీరంతా నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ రా, జుజుబి అన్న సెన్స్లో లోపల అనుకోవచ్చు. నాకు ఇంత ఉందా, నేను ఇంత చేశానా? రైట్. ఏమంటాడు స్నేక్, ఇన్ ద హౌస్ మీ మూవ్స్ అన్నీ సక్సెస్ అయినాయి, అందుకే మా మధ్యలో గొడవలు వచ్చినాయి, కానీ మేము మళ్ళీ కలిసిపోయి యూనిటీ అయిపోయినామని చెప్తాడు. రాత్రి ఏడ్చిన గుక్క పెట్టుకుని నన్ను తిడుతుర్రు, నన్ను మాట్లాడించలేరు, నాకే పని చెప్తలేరు అని ఏడ్చాడు. పొద్దుగా లేచి డ్రామాలు ఆడతాడు. అయింది అది ఎగ్ ఫైట్ దగ్గర మీరు చాయ్ మీదకి డైవర్ట్ చేశారంటాడు. చాయ్ మీదకి డైవర్ట్ కావడానికి కారణమే నువ్వు సామి, నువ్వే ఆ రాముకి చాయ్ ఎందుకు ఇచ్చారనే పెంట పెడితే అక్కడ చాయ్ మీదకి డైవర్ట్ అయింది. అండ్ మీకు తెలిసి అబద్ధం అండి. అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా బర్ణన చేసిన పెద్ద మిస్టేక్లలో ఒకటి, ఎగ్ దగ్గర తెలిసి కూడా చెప్పకపోవడం. మీరు పెద్ద మ్యానిపులేటర్. మీరు ఎంత మ్యానిపులేటరో మీ కొలీగ్స్, మీ హౌస్మేట్స్కి, మీ టీమ్మేట్స్కి తెలవాలి. అసలు పాపం నా కంటెస్టెంట్స్కి మీ నిజ స్వరూపం తెలవాలి, నేను బయట పెడుతున్నా అంటాడు. ఏమీ లేదు ఎడ్డెక్కిరి. హాఫ్ చపాతీ దగ్గర మీరు కావాలని చేసిరు, అందరు వచ్చేదాకా చూసి అందరు వచ్చిన తర్వాత అడిగారు, చపాతీ డస్ట్బిన్లో ఎందుకు పారేసినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హాఫ్ చపాతీ తినబుద్ధి అయిన కాడికి దీన్ని మిగతా అక్కడనే ఉండొచ్చుగా, కింద తీసి డస్ట్బిన్లో పారేసినందుకు, బిల్డప్ కాకపోతే ఫుడ్ వేస్ట్ చేసినందుకు. ఆ డెస్క్ మీద ఉన్న ప్లేట్ సంజనాథన్ తెలుసు, కానీ మీరు కావాలని ఈ ప్లేట్ ఎవరిక్కడ పెట్టిర్రు అనే పాయింట్ మాట్లాడు. ఆయన నన్ను కూడా దొరకబడదాం అనుకున్నావు కదా, నా ప్లేట్తో ఇరికిద్దాం అనుకున్నావు, కానీ నేను ఆ చెలివికల్లోని నేను బయటపడ్డా. నా ప్లేట్ని కిచెన్ పర్పస్లో, కుకింగ్ యాక్టివిటీ కోసం యూజ్ చేసి అది తీసుకుపోయి సింక్లో పడేస్తే ఈ ప్లేట్ ఎవరికి అడగలేదనే పాయింట్ వస్తుంది, నాకు లొల్లి అవుతుందనే కదా నువ్వు చేసినావు అంటాడు. అన్న నీకు దండం పెడతా అన్న, వంట ఎప్పుడన్నా వండినావా అన్న? 4 ప్లేట్లు అవసరం వస్తాయి కటింగ్ చేసేటప్పుడు. బీరకాయ కట్ చేస్తా అంటే 6 8 మందికి బీరకాయలు కట్ చేయాలంటే ముక్కలు కట్ చేస్తే ఒక ప్లేట్లో పెట్టుకుంటారు. అది నీ ప్లేట్ వాడినందుకు నువ్వు ఎంత ప్రతిదీ ఇట్లుంటుంది అన్నాడు. జిగ్ 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 జాగ్ జిగ్ జాగ్ జిగ్ జాగ్ జిగ్. ధృవ సినిమాలో విలన్ని పాయింట్లు పెట్టడానికి జిగ్ 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 అని పెట్టడం, అన్నిటికీ ఓవర్ థింకింగ్. ఎంత ఓవర్ థింకింగ్ అంటే నాన్న గోవర్ధన. ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రతి దగ్గర మ్యానిపులేట్ చేస్తావు నువ్వు, చాలా టూ మచ్ అని ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ చెప్తుంటే ఇక కామనర్స్ సెలబ్రిటీ అని మేము ఎప్పుడన్నా తీసినామా? మీరెందుకు తీస్తారు భయ్? మీరు తీయచ్చు, మీరు ధైర్యంగా తీస్తున్నారు కూడా 2-3 సార్లు. అదే కామనర్స్ సెలబ్రిటీ అని సెలబ్రిటీస్ నోటి నుంచి వచ్చిందనుకో, అమ్మ వీడు సెలబ్రిటీ అని చెప్పి పొగరు చూపిస్తుంటారు అని చెప్పి మన వాళ్ళంతా వేసుకుంటారు. నిజంగా వాళ్ళు తీతలేరు ఒక్కసారి కూడా. కామనర్స్ సెలబ్రిటీ అని మా దగ్గర నుంచి వచ్చిందా? కాంపిటేటర్స్గా చూసినాం, ఈక్వల్గా చూసినాం. మీరు ఈక్వల్గా చూసేది వాళ్ళు చూడాలి కదా, మిమ్మల్ని ఈక్వల్గా వాళ్ళు చూస్తున్నారు. అది వాళ్ళు చెప్పుకోవాలి, మేము ఈక్వల్గా చూసినాం, మేము ఎప్పుడైనా మిమ్మల్ని కామనర్స్గా చూసినామని వాళ్ళు అడగాలి. రిటర్న్లో వీళ్ళే అడుగుతారు, మేము ఈక్వల్గా చూసినామంటారు. మీరు ఈక్వల్గా చూసేది వచ్చిరా ఎపోటుగాళ్ళు, మేము ఈక్వల్గా చూసినాం అయినా కానీ మీరు ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు అన్ని పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తారు అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత ఇక బర్నన్న ఒకటి చెప్పాయి అంటే ఒకటి చెప్తాడు. ఆయన ల్యాగ్ స్టార్ అంటే ల్యాగ్ స్టార్, గింత పొడుగు గ్యాప్లు ఇస్తాడు తెలుసా. అసలు లైవ్లో చూస్తే పరిశాన్ అవుతారు. మనీష్, నేను ఏం చెప్తున్నానంటే మీకు ఇది రైట్ కాదంట. అన్నా నిరుపేద బతుకులు అన్న, బయట కూర్చున్నామన్న మాతో అయితే లేదన్న. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, అందరు వర్షాలు కొడుతున్నాయి, అన్నీ అవుతున్నాయి అన్న చెప్పేటప్పుడు నువ్వు అట్టాడు గ్యాప్ ఇస్తాడు, గ్యాప్ ఇచ్చి కన్న మూసుకుంటాడు. అంటే తొందరగా చెప్పండి అన్న, ఫాస్ట్గా పాయింట్కి రండి అన్న వాళ్ళు చెప్తా ఉంటే
చెప్తాను బ్రదర్, కొంచెం ఓపిక పట్టండి, నేను చెప్తాను ఇది అంటాడు. అఫ్కోర్స్ అన్నిసార్లు కాదు, 1-2 సార్లు అయింది అట్లా. మిగతా అన్ని టైంలో కొంచెం బాగానే మాట్లాడాం కానీ ఊరికే మజా చేసుకోవడం చెప్పుకోవడం కానీ. రైట్. బర్నన్ అయితే ఇక్కడ పాపం ఆయన వర్షన్ ఎట్లుందంటే, బాక్స్ అంటావా అది నా పర్సనల్ థింగ్, అది నేను తీసుకురానని చెప్పి, అంటే నువ్వు ఓపెన్ చేయనని చెప్పిన, అది ఎవరైనా 4-5 అడిగినప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఓపెన్ చేస్తాను నేను అనుకున్న హౌస్లో. బీవీ టీం వద్దని చెప్పింది, వెళ్ళిపోతున్నానేమో అనుకున్నా, కానీ మళ్ళీ తీసుకొచ్చారు, డిప్స్ కొట్టించారు, పంపించారు, ఇవన్నీ చెప్తాడు. కానీ అది సింపుల్, బిగ్ బాస్ టీం అట్లా చేయమని చెప్పింది, చేసిరు. ఆయన ప్రీషియస్ థింగ్ ఒకటి, ఒక్కొక్కటి చేస్తారు కదా అబ్బా. ఒకసారి వచ్చినప్పుడు రోజ్ ఫ్లవర్ అని, ఒకసారి వచ్చినప్పుడు బొమ్మ గీయాలని, అట్లా ఏదో ఒకటి వింతగా చేయాలి కదా. ఊకే రొటీన్ ప్యాటర్న్లో పోతే అంటే మొనాటమీ అంటారు, సేమ్ రిపీట్ అవుతుంటే బాగుండదు. కాబట్టి ఒక్కొక్క కంటెస్టెంట్తో ఒక్కొక్కటి ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు. లేడీస్ వచ్చినప్పుడు ప్రపోజల్ చేయించడము, 3 రోజెస్ ఇచ్చి ఇవి ఎవరికి ఇస్తావు అని చెప్పడము, అట్లా చాక్లెట్స్ ఇవ్వడము, ఈ పదాలు ఎవరియో గుర్తుపట్టు, ఇట్లాంటిది ఏదో ఒకటి తింగర్ పెడతారుగా, అట్లాంటిది పెట్టిరు. సరే, అది చెప్పరాదు అని బరినన్ను ఏదేదో చెప్పేసిండు. ఆ తర్వాత సెలబ్రిటీ మీరు మీ కంటెస్టెంట్స్ని మొత్తం పీసెస్ లాగా మీకోసం వాడుకుంటున్నారు, మీరు అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నారు అని అంటాడు. ఇక ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసి, బ్రదర్ నేను మిమ్మల్ని ఇక్కడ ఇదే మనీష్ నామినేషన్ టాపిక్ మాట్లాడతాడు. నేను ఎపిసోడ్లో చూపించారు కదా, నేను నిన్ను నామినేట్ చేసినా చేయలేదు, ఎందుకంటే నీ మీద రెస్పెక్ట్ ఉంది అండ్ నీలో ఎక్కడ నాకు చెడు కనిపించలేదు, నాలో నీకు ఇన్ని చెడు పాయింట్లు కనిపించినాయా, ఓకే అయినా పర్లేదు బ్రదర్, నేనైతే నిన్ను అనుకోలేదు, డిమాండ్ పవన్ని అనుకున్నా, నామినేట్ చేసినా, కానీ ఆ తర్వాత డిమాండ్ పవన్ కూడా మంచివాడని తెలిసిన, కానీ నేను చాలా సార్లు చెప్పిన, ఆయన ఎక్స్ప్రెషన్స్ అట్లుంటాయని తర్వాత తెలిసింది, అది మళ్ళీ అదంతా చెప్పిండు. ఇది కాదు మీరు పాయింట్కి రండి అని అందరూ మొత్తుకుంటూ ఉన్నారు. పాయింట్కి రండి అంటే మళ్ళీ ఇది బనానా విషయం ఇక్కడ మనీష్ మళ్ళీ అందుకుంటాడు. మీరు ఎగ్ విషయం చెప్పారా, చెప్పలేదంటే ఎగ్ విషయంలో నేను సారీ చెప్పినా, మళ్ళీ చెప్పిన, అందరికీ సారీ చెప్పిన, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సారీ చెప్పిన, అది మళ్ళీ రిపీట్ కాదు అని చెప్పి కూడా చెప్పేసిన. అంటే బనానా విషయం చెప్పారా, చెప్పలేదుగా, అది కూడా దాచిపెట్టారు అని చెప్పి మనీష్ అంటాడు. అంటే బనానా విషయం అంటే అని అనగానే, బనానా అదే కామెడీగా తింటారు కదా బనానా, ఆ విషయం చెప్పినావు అంటే అది కొన్ని కామెడీగా కూడా చేశారు. అది ఇక అన్న ఈ పాయింట్ మాట్లాడుకున్నా మళ్ళీ ఇంకేదో తిప్పి ఏదేదో మాట్లాడతాడు. ఈ రోజు వరకు ఎగ్ టాపిక్ తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, తప్పు చేస్తే సారీ అండ్ నేను తప్పు అయితే చేయలేదు అనుకుంటే ఇవన్నీ చెప్తాడు. రెండో పాయింట్, మీరు ఓనర్స్ టెనెంట్ అన్నారు కదా, ఓనర్స్ టెనెంట్ ఇద్దరు వేరుగా పుల్లలు పెడుతున్నారు, ఈక్వల్గా చూస్తలేరు అంటే యాక్చువల్లీ టీమే అది, ఓనర్స్ టెనెంట్ టీము. సో టీమ్ వార్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, మనం ఏం చేయలేము, ఈ ఫార్మేట్ అలా ఉంది. అండ్ ఫుడ్ కోసం చాలా రిక్వెస్ట్ చేశాను నేను, కెమెరాకి బిగ్ బాస్ చాలా రిక్వెస్ట్ చేశాను ఫుడ్ కోసం, ఫుడ్ చేంజింగ్స్ కోసం చాలా రిక్వెస్ట్ చేసిన, అది జనాలకు తెలుసు. అండ్ నేను ఏదైనా తప్పు చేస్తే కనుక జనాలు చూస్తారు, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఇంకోటి, ఇక్కడ వీళ్ళ గురించి సెలబ్రిటీ కంటెస్టెంట్స్కి నేనేదో మ్యానిపులేట్ చేస్తే వాళ్ళు వింటారా, వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్లో చాలా సాధించారని ఒక్కొక్కరి గురించి చెప్పిండు. ఫ్లోరా షైన్ ఇట్లా, ఇమాన్యుల్ అట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా అని అందరి గురించి వాళ్ళ చరిత్ర అంతా చెప్పిన తర్వాత ఓకే రైట్, వీళ్ళంతా వినేటోళ్ళు కాదు, వాళ్ళంతా తెలివి కల్లోళ్ళు అని చెప్తే ఇక్కడ ఫ్లోరా ఇన్వాల్వ్ అవుతుంది. ఫ్లోరా ఏదో పంచాయతీ పెడితే ఫ్లోరాకి నేను వచ్చి అడిగేదాకా కూడా మీకు నా మీద కన్సర్న్ లేదు, ఈమెకి ఓదార్పు యాత్రలు కావాలి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమ్మా నీకు ఓదార్పు దొరుకుద్ది. రైట్. ఏంది సృష్టి ఏదో పంచాయతీ చెప్తుంది, ఆమె పంచాయతీ, ఆమె లోకంలో ఆమె ఉన్నదబ్బా, ఆమె ఏందో, ఆమె కథ ఏందో, ఆమె లొల్లిందో, ఆమె పంచాయతీ ఏందో. ఆ తర్వాత ఇక మనీష్ ఏదో మాట్లాడేటప్పుడు సడన్గా బన్నీ అన్న కొంచెం ఫ్లోలో ఏదేదో మాట్లాడుతుంటే క్లాప్స్ కొడతాడు, సూపర్ కాదు శ్రీజాన ఎవరో ఈయనకు ఆపోజిట్గా మాట్లాడగానే క్లాప్స్ కొడతాడు. మీకు ధైర్యం ఉంటే మీ వాళ్ళని అడిగినట్టుగా మా వాళ్ళని అడుగు, నేను అన్నది మీ వాళ్ళతోటి మీకు పుల్లలు పెడుతున్నారు, మీ వాళ్ళకి పడతలేదని కాదు, మా వాళ్ళకి మీరు పుల్లలు పెట్టిస్తున్నారు, మీరు చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, కావాలంటే మా వాళ్ళని దమ్ముంటే అడుగు, ధైర్యం ఉంటే అడుగు అంటే, నేను సారీ చెప్పాను బ్రదర్, ఆ ఎగ్ టాపిక్ తప్ప ఇంకేం లేదు. అంటే హరీష్ గారికి కూడా నాకు ఆయనకు పంచాయతీ అయింది కదా, నేను వెంబటే వెళ్ళి సారీ చెప్పాను, ఆయన అన్నలాంటి వారు అన్నా కానీ సారీ అండి నేను తప్పు చేసినా సారీ అని చెప్పిన అండ్ అని చెప్పిన తర్వాత రంగు పూసేసిన తర్వాత ఇంకో కంటెస్టెంట్ పేరు చెప్పబోతూ ఇంకొక పాయింట్ ఉంది యాడ్ చేయాలని అంటాడు. అయ్యా వద్దయ్యా కానీ అని చెప్పి వాళ్ళందరూ అన్నారు. అన్న తర్వాత మనీష్ రీతు చౌదరిని నామినేట్ చేసి డబుల్ డ్యూటీ అడిగినారు కదా, నేనే ఇవ్వద్దని చెప్పినా అంటాడు. ఎంతో పెద్ద సాధించేసింది అన్నట్టు. అయ్యో రాత్రి ఏమంటాడు, నేను సూపర్ ఆడినా కదా అంటాడు. ఏం ఆడినావు, ఏమి చేసినావు, ఏందేందో నీ భావాలు ఏందో, వ్యక్తీకరణ ఏందో నాకేం అర్థమవుతలేదు. డబుల్ డ్యూటీ ఇవ్వన్నావు కదా, నేను ఇవ్వద్దన్నది నేనే అంటే నాకు అర్థమైంది, లేదు నువ్వే చెప్పలే అంటది. అవసరం లేకుండా ఇంటికి వస్తున్నావు నువ్వు, పర్మిషన్ లేకుండా వస్తున్నావు, రూల్స్ బ్రేక్ చేయాలనే వస్తున్నావు, నాకు తెలుసు అన్నీ అంటాడు. ఏం తెలుసు నీకు, నా మనసులో వచ్చి నువ్వు చూసినావు అంటే చూసినా, నాకు తెలుసు అర్థమైపోతాయి అంటే, నువ్వు దేవుడు అంటే అవును దేవుడు, నువ్వు అనిపిస్తుందా అనుకో అంటాడు. ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు అనుకుంటుంది, ఆమె పిచ్చి ఉందా నిన్ను దేవుడు అనుకోవడానికి. రైట్.
క్యాప్టెన్ కూడా నోటీస్ చేసిండు నువ్వు చేసేదంతా అంటే క్యాప్టెన్కి చెప్పింది పెంట పెట్టింది నువ్వు షిట్ ఆ షిట్ తీసుకుపోయి అంటే అట్లా చేసిందే నువ్వు అని చెప్పి షిట్ అనే పదం వాడుతుంది అబ్బా పెంట చేసింది నువ్వే అన్న ఉద్దేశంతో అనగానే షిట్ ఎట్లా వాడతావు ఓకే ఏమంటాడు ఐ డోంట్ స్కూప్ యువర్ లెవెల్ అంటాడు నీ లెవెల్కి నేను దిగజారని అంటాడు అంటే ఏంటి ఏమంటున్నావు అంటే ఇంగ్లీష్ రాదా అంటే అవును రాదు తెలుగులో చెప్పు నేను తెలుగు మీడియం తెలుగులో చెప్పి తెలుగు షో తెలుగులో చెప్పు అంటే నీ స్థాయికి దిగజారి చెప్పడం నీ లెవెల్కి దిగి మాట్లాడడం నాకు రాదు అంటాడు ఏంటిది ఏం షిట్ అనేది పెద్ద భూత షిట్ అనేది దిగి జారడం ఏంది అదేంది ఏం మాట్లాడుతున్నావు అంటే అవన్నీ నాకు రావు అంటాడు హైలైట్ ఏంటంటే షిట్ అనేది వాడితే దిగజారినట్టయితే అవతల వ్యక్తిని పట్టుకొని స్నేక్ అనొచ్చు అవతల వ్యక్తిని పట్టుకొని నువ్వు మ్యానిపులేషన్లు చేస్తున్నావు నువ్వు నీ మూవ్స్ అని నాకు అర్థమైనా అనొచ్చు స్నేక్ అని చెప్పి బాడీ ఐ మీన్ ఇండైరెక్ట్గా మాట్లాడడం డైరెక్ట్గానే డైరెక్ట్గా గుచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా బిలో ద బెల్ట్ కాదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు కానీ షిట్ అంటే మాత్రం దిగిజారిపోయిన మాటలు అని చెప్తాడు ఏం ఇష్యూ మీ ఇంకేమంటాడు మీ వల్ల పెద్ద పెద్ద ఇష్యూస్ క్రియేట్ అయినాయి అంటే ఏం ఇష్యూ క్రియేట్ అయింది ఏం ఇష్యూ అని అడుగుతుంది మీకు తెలీదు అంటే అది తెలియదు చెప్పు అని అంటే మీరు ఏదో రీతో అంటది మీకు మీరు ఏదో క్రియేట్ చేసుకుని ఊహించుకొని మాట్లాడుతున్నారు అండ్ నేను ఎప్పుడు కూడా ఎవరి పర్మిషన్ లేకుండా లోపలికి రాలేదు అంటే అక్కడ అందరినీ అడుగుతుంది అనమాట నేను వచ్చిన పర్మిషన్ లేకుండా వచ్చినంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు వచ్చిన టాస్క్ అప్పుడు ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ టైంలో కానీ ఏదన్నా స్కిట్ పర్ఫార్మెన్స్ టైంలో కానీ ఊరికనే వచ్చినావు అని అంటే కాదు వాటి కోసం కాదు ఎంటర్టైన్మెంట్ కోసం వాటి కోసం కాదు మామూలుగా నేను బ్యాటరీస్ కోసం వస్తా బౌల్ కావడానికి వస్తా ఏదైనా కావాల్సిన అవసరం వచ్చినప్పుడు వాటర్ కోసం వస్తా అంతకుమించి ఎప్పుడు రాను మీరు పిలిస్తేనే ఎంటర్టైన్మెంట్ అంటేనే ఇంకేదో దానికి వస్తా అండ్ వచ్చిన ప్రతిసారి కూడా మే కమి నేను అడుగు వస్తున్నా నేను పర్మిషన్ తీసుకొని వస్తున్నా డిమాండ్ పవన్ పర్మిషన్ తీసుకొని వస్తున్నా నేను పర్మిషన్ లేకుండా రాలేదంటే అప్పుడప్పుడు వచ్చినామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అండ్ మనీష్ రీతుతో అంటాడు సంచాలకంగా ఉన్నప్పుడు నీ డబుల్ స్టాండర్డ్స్ అన్నీ అర్థమైనాయి నువ్వేమన్నావు వేరే టీం వాళ్ళని అవుట్ చేసినప్పుడు అంటే ఈమె వేరే టీం వాళ్ళు నిల్చున్నప్పుడు కూర్చోమని వేరే టీం వాళ్ళ గురించి చెప్పిందంట ఈమె మాత్రం వీళ్ళ టీం వాళ్ళకి చెప్పలేదని చెప్తాడు మీ టీం వాళ్ళకి చెప్పినా వాళ్ళు కూర్చున్నారా కూర్చోలేదుగా మీ టీం వాళ్ళకి చెప్పలేదు డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇవే అయిపోయింది మొత్తం ఐ ప్రూవ్డ్ ఇట్ అంటాడు ఇప్పుడు ఏంది రాజమౌళి సీలేసి అప్రూవ్డ్ కొట్టాలా అయిపోయింది ప్రూవ్డ్ అంటాడు రీతు అంటది ఏది పడితే అది చెప్పి నామినేట్ చేసినట్టే నేను ఒప్పుకోను బిగ్ బాస్ చెప్పేదాకా ఈయన అని చెప్పి ఆగుతుంది ఆ తర్వాత బిగ్ బాస్ చెప్తాడు మీరు నామినేషన్ తీసుకోవాలన్నా లేదా అనేది ఏం ఆప్షన్ ఉండదు మీరు తీసేసుకోవాల్సిందే అక్కడ డిఫెండ్ చేసుకోవడం మాత్రం మీకు హక్కు ఉంటుంది ఆ తర్వాత రాము వచ్చి నామినేషన్ చేసింది కానీ రీతు నామినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనీష్ తోటి నా వల్ల ఏం గొడవలు అయినాయి చెప్పు నాతోటి ఏం జరిగింది నేను పర్మిషన్ తీసుకొని రావడమో రాకపోవడమో వల్ల అక్కడ ఏం ఇష్యూలు జరిగినాయి మీకు గొడవలు ఏం జరిగినాయి చెప్పు అని అంటే మనీష్ ఏమంటాడు తెలుసా నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరమే ఉంది నీకు నువ్వు చేస్తే చేసుకో నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పను అంటాడు అందుకే సపరేట్గా వదిలేసి వేరే వాళ్ళని నామినేట్ చేసుకుంది తెలుసా అందుకే వదిలేసింది అనిపించింది నాకు రీతు ఇది చెప్తేనాడు మనం రూల్ నెంబర్ 1 పాటించాలి ఎప్పుడైనా అనవసరంగా మూర్ఖులతో వాదిస్తే వాళ్ళు మనల్ని వాళ్ళ స్థాయికి దిగజారుస్తారని రూల్ నెంబర్ 1 అంట సో ఆ రూల్ నెంబర్ 1 ప్రకారంగా ముందు పోవాలి మన రూల్ నెంబర్ 1 అనేది యాదకుంచుకుందాం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం అన్నమాట ఇక్కడికి వెళ్ళి రూల్ నెంబర్ 1 యాదకుంచుకోరు రూల్ నెంబర్ 1 ఏంటిది రైట్ ఏది పడితే అది చెప్పి నామినేట్ చేసినట్టు ఒప్పుకున్నట్టు బిగ్ బాస్ చెప్తాడు ఆ తర్వాత నామినేషన్ అయిపోతుంది రాము వస్తాడు రాము డీసెంట్ నామినేషన్స్ ఒకటేమో కళ్యాణ్ది కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ అవుట్ అయింది కాకపోతే కళ్యాణ్ ఒక మాట అనడం రాముకి ప్లస్ ఏంటంటే రాము వచ్చి ఇక్కడ అందరం కనెక్ట్ అయినాం అందరం క్లోజ్ అయినాం ఎమోషనల్గా కూడా బాండింగ్ స్టార్ట్ అయింది నీతో మాత్రం ఏం లేదు రెండో పాయింట్ బ్యాటరీ చేంజింగ్ అనే దగ్గర నువ్వు నన్ను తోసుకుంటూ పోయినావు అది నాకు నచ్చలేదు తోసుకుంటూ ఎందుకు పోవాల్సి వచ్చింది అండ్ మూడోది నువ్వు ఎప్పుడైనా ఒక బానిస అంటే నేను టెన్నెంట్ని నన్ను బానిసలాగా చూడొద్దు ఆ చూపులు అట్లుంటాయి ఆ మాటలు అట్లుంటాయి ఆ చెప్పే విధానం అట్లుంటుంది చాలా రూడ్గా హార్ష్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది అని 3 పాయింట్ చెప్పాడు 3వ పాయింట్ దాకా ఓకంటే ముందే కళ్యాణ్ మధ్యలో చూచి ఒక్క నిమిషం చెప్తున్నా నీకే చెప్తున్నా ఒక్క విషయం చెప్పనా ట్రోల్ అయిపోతావు అంటాడు ఎందుకైతాడు ట్రోలు ఎందుకైతాడు తెలుసా వైబ్ మ్యాచ్ కాలేదు నీకు నాకు సెట్ కాలేదు ఇట్లాంటివి చెప్పి నామినేట్ చేసినావు అంటే ట్రోల్ అయిపోతావు నువ్వు అది కాదు నేను పాయింట్ చెప్తున్నా కదా నువ్వు అట్లా గుద్దుకుంటూ పోయినావు అది నాకు నచ్చలేదు తోసుకుంటూ పోయినావు మంచిగా కొంచెం జరుగు అని చెప్పి కూడా వెళ్ళొచ్చు అంటే నేను చూడలేదు నేను స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి నీకు దాకిందేమో అంటాడు కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించింది అనిపించింది కళ్యాణ్ రాము ఏదో ఏమీ లేని అనామకుడు పాపం వీళ్ళు దయతలిచి రూమ్లో ఆ హౌస్లో ఉండనిత్తురు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు రాము అచీవ్డ్ మెనీ థింగ్స్ అంటే టాప్ మోస్ట్ వ్యూవర్షిప్ ఉన్న తెలుగు సాంగ్ ఉంది ఆయనకి
నాట్ ఎ జోక్, నాట్ ఎ జోక్. అతను మళ్ళీ నెక్స్ట్ సాంగ్ చేసినా కానీ సూపర్ హిట్ అవుతుంది. అండ్ అతనికంటూ కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అతనికంటే ఏందబ్బా 516 మిలియన్స్ వ్యూస్ ఉన్న ఒక సాంగ్ ఉంది ఆయనకి ప్రపంచవ్యాప్తంగా. మిస్ వరల్డ్ స్టేజ్ మీద మోగిన పాట ఉంది. ఆయన ఏదో అనామకుడు, ఎందుకు పనికిరానాడు, పాపం పోనీ అని ఉండనిస్తానం, బట్టలు ఉతుకుతాను అని చెప్పి ఉంచుకుంటున్నాం, మా ఇంటి పాలేరు అన్నట్టుగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు ఎవరైనా. కళ్యాణం కాదు, అందరికీ చెప్తున్నా. అయితే ఇంకా పాయింట్స్ ఉన్నాయి. నేను అంటే లేదు, నువ్వు ఈ పాయింట్ పెట్టినావు అంటే అయిపోయింది. అసలు నువ్వు ఇట్లాంటి పాయింట్స్, సిల్లీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవడం తప్పు. అసలు అలాంటివి పెడుతున్నావు అంటే నువ్వు చాలా చాలా డేంజరస్లో అసలు అని ఇట్లాంటివన్నీ చెప్తుంటే నువ్వు నా మీద ఏదైనా పర్సనల్గా ఉందేమో ఆ రీజన్స్ తోటి హట్ అయి ఉంటావు అని అంటే, నీకు నాకు పర్సనల్ ఏందన్నా, నీకు నాకు పర్సనల్ ఏంది, ఏమీ లేదు బ్రో. నువ్వెవరో తెలియదు, నేనెవరో నీకు తెలీదు, ఇక్కడనే కలిసినాం కదా, నీ మాటలు కొంచెం హార్ష్గా ఉంటున్నాయి అని చెప్తున్నా అని రాము చెప్తే, నా కళ్ళు అట్నే ఉంటాయి, నేను సీరియస్గా చూసినట్టు ఉంటుంది, నేను నవ్వుతూ మాట్లాడితేనే నవ్వినట్టు ఉంటుంది, లేదంటే కళ్ళు సీరియస్గా ఉంటాయి, నేను కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ చెప్తాను. ఈయన కళ్ళు సీరియస్గా ఉంటాయా? ఫ్లాష్ బ్యాక్లో రీతు చౌదరి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు ఎట్లున్నాయి కళ్ళు నవ్వలేదు కదా, సీరియస్ ఎందుకు ఉన్నాయి? సీరియస్ ఉన్నాయా? లేవు కదా. కళ్ళలోన కళ్ళు పెట్టి రైట్, అలా కాదు, సరదాగా అవి ఉంటాయి. ఓకే, నేను మామూలుగా అయితే నేను గుద్దిపోలేదు, నాకు తెలియదు, నువ్వే ట్రోల్ అయిపోతావు అని చెప్తున్నా అని చెప్తాడు. ఆ తర్వాత నువ్వేమైనా మాట్లాడితే, కళ్యాణ్ అంటాడు రాముని, నువ్వేమైనా మాట్లాడితే సీరియస్గా తీసుకోవట్లేదు అంటే, ఓకే సీరియస్గా ఎందుకు తీసుకుంటారులే అన్నట్టుగా రాము తలుపుతా ఉంటే, నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు కదా, నా పాయింట్ నీకు అర్థం అవ్వట్లేదు, అసలు నువ్వు ఏదైనా మాట్లాడితే నిన్ను అసలు ఎవరు సీరియస్గా పట్టించుకోవట్లేదు అని చెప్తాడు. అంటే నేను ఎవరు దేక్తలేడని ఇండైరెక్ట్గా చెప్తాడు అన్నట్టు, ఫ్యాన్సీ వేలో. ఆ తర్వాత ఇక్కడ నువ్వు నన్ను చూసినందుకు సీరియస్గా ఉంది, తాకినందుకు కావాలని దోషం, ఇట్లాంటివి ఏం చెప్తున్నావు, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి ఒక సామెత చెప్పిండు. అండ్ నేను మాట్లాడలేదు అంటున్నావు, నువ్వు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడు, ఒక 1 అవర్ మాట్లాడు, నా గురించి తెలుస్తుంది, నేనేంటో తెలుస్తుంది, నువ్వు మాట్లాడలేదు అంటున్నావు కదా. అండ్ ఎగ్ టాపిక్లో నిన్ను మధ్యలో సెంటర్ చేస్తే నేను వచ్చి ఆయనకేం తెలియదు అని చెప్పి నేను మాట్లాడినా తెలుసా, నీ గురించి స్టాండ్ తీసుకుని అన్నట్టు చెప్తాను. ఆఫ్ కోర్స్ ఇట్లాంటి వాటిలో మాట్లాడలే. నెక్స్ట్ రాము వచ్చేసి హరీష్ని నామినేట్ చేస్తాడు. అక్కడ హరీష్ ఘోరంగా హట్ అయ్యండి, ఎందుకంటే రాము ఈజ్ ద ప్యూర్ సోల్, రాము అసలు ఏం తెలియని మంచోడు, అమాయకుడు అన్నట్టుగా హరీష్ భావిస్తున్నాడు. ఎందుకంటే హరీష్కి అడ్డంగా మాట్లాడాడు అన్న ఒక కాన్ఫిడెన్స్ హరీష్కి గట్టిగా ఉంది. రాము మనకు ఆపోజిట్గా మాట్లాడేంత సత్తా, దమ్ము, ధైర్యం, దగ్గు, జలుబు ఏమీ లేవని ఆయనకు నమ్మకం. కానీ ఇప్పుడు రాము వచ్చి సడన్గా హరీష్ అన్న నామినేట్ చేస్తున్నా, ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నాడు, ఫేక్ పీపుల్ మధ్యలో ఉండలేనని అన్నాడు. సో వీళ్ళందరినీ జడ్జి చేస్తున్నాడు, అది నాకు నచ్చలేదు అన్నాడు. అనగానే షాక్, హే యూ మాట్లాడింగ్ టువర్డ్స్ మీ అని ఆశ్చర్యపోతుంటే, వీడియో కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదని నన్ను అడిగిండు. 1కి 2 సార్లు 2-3 సార్లు అడిగిండు. నాకు అనిపించింది, నేను చూసింది, నాకు అనిపించింది, నేను చెప్పేసిన. ఆ పాయింట్లో ఎందుకు మాట్లాడలేదని నన్ను 2 సార్లు అడిగితే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదన్నా, నాకు ఇది అనిపిస్తలేదు అనగానే హరీష్ స్టార్ట్ చేసిండు. ఇక నీళ్ళల్లో దిగినోడికి లోతు తెలుస్తుంది, ఎండలో కూర్చున్నోడికి వేడి తెలుస్తుంది అన్నట్టుగా స్టార్ట్ చేసి, నీళ్ళల్లో దిగినోడికి లోతు తెలుస్తుంది, నీకన్నా నేను చాలా పెద్దోడిని, లైఫ్లో చాలా చూసిన, నేను మోటివేషనల్ స్పీకర్గా కూడా చాలా చేసిన. ఒక మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకోవడానికి చాలా చాలా సిగ్గుచేటబ్బా ఇది. ఎందుకంటే ఆయన మోటివేషనల్ స్పీకరు, కానీ సెల్ఫ్ మోటివేషన్ రాదు. ఎవరైనా ఏమన్నా అంటే 2-3 రోజుల నుంచి తినకుండా ఉండి మంచినీళ్ళ మీద బతుకుతా, ఈవెన్ బిగ్ బాస్ చెప్పినా తినకుండా అక్కడ కూర్చుని గుమ్మని మొహం అట్లా పెట్టుకుని కూర్చోవడం ఎందుకు? ఇక చెప్తాడు, ఫస్ట్ గుండంకులు అన్నారు, నాట్ యాక్సెప్టబుల్. అఫ్ కోర్స్ మీ అందరికీ అది ఓకే కావచ్చు, కానీ నాకు కాదు. రెండోది భావం చెప్తా, నా భాష మీకు అర్థమవుతలేదు కాబట్టి, వక్రీకరించి నందిని పంది చేసిరు. నందిని పంది చేయడం చాలా ఈజీ. టాస్క్లో కళ్యాణ్ విషయంలో మనీష్ డెసిషన్ తీసుకునే లోపే మీ వాళ్ళంతా ఒంటి కాళ్ళ మీద కూర్చుంటే, నేను మనీష్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి దిగాలన్నా, కానీ అతని స్టాండ్ అతను తీసుకొని కళ్యాణ్కి వచ్చేపు నిల్చున్నాడు. కానీ నేను దిగిన ఆ టైంలో ఇమాన్యుయల్ వెనక నుంచి ఏమంటున్నాడు, ఆడవాళ్ళతో మాట్లాడతాడు అని అన్నాడు. అంటే ఆడవాళ్ళతో మాట్లాడతాడంటే ఆడవాళ్ళని తక్కువ చేస్తుంది ఇమాన్యుయల్, నేను కాదు. తన విషయం, తనుజ విషయం మనసులో పెట్టుకొని ఆ మాట అన్నారు. అండ్ ఫస్ట్ ఇమాన్యుయల్ ఉద్దేశం తప్పు, ఆడవాళ్ళతో మాట్లాడతాడు అని అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. ప్రియా, శ్రీజ ఏంటి పేరుకు తగ్గట్టు వాళ్ళలో దమ్ముంది, ధైర్యం ఉంది, దగ్గుంది, ఇవన్నీ చెప్తాడు అన్నట్టు. ఆడవాళ్ళంటే ఝాన్సీ లక్ష్మీబాయి, ఆడవాళ్ళంటే రాణి రుద్రమాదేవి, ఇవన్నీ చెప్తాడు అనమాట. ఆ తర్వాత హరీష్ ఏమంటాడు, 2 నాలుకల ధోరణి ఉంది ఇక్కడ, నేను ఎవరి కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకున్నానో వాళ్ళకే తెలుసు, అంతా 2 నాలుకల ధోరణి. అంటే ఏంటంటే ఈయనని
ఈయనని పాజిటివ్గా ఉంటూ ఈయనతో మంచిగా మాట్లాడితే ఈయన నామినేట్ చేసిందని. సేమ్ రీతు చౌదరి హరీష్ని నామినేట్ చేసినప్పుడు కూడా ఇదే అంటాడు, నేను ఉండాలి అనుకున్న వాళ్ళు నన్ను నామినేట్ ఎట్లా చేస్తారంటారు. ఈయన ఉండాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? నేను పోతా అంటే ఎందుకు పోతావు అన్నా ఉండన్నా అంటారు. ఆటోమేటిక్గా నీ అంతటి నువ్వు ఎలిమినేట్ అయితే ఓకే వాళ్ళకు కూడా, కానీ నేను పోతా అంటే అట్లా కాదన్నా అని ఓదార్పుతారు. ఆ ఓదార్చే టైంలో మాట్లాడిన మాటలను కూడా గుర్తుపెట్టుకొని వాటికి ఆపోజిట్గా వీళ్ళు మాట్లాడుతున్నాను అంటే ఎట్లా? కంప్లీట్లీ ఇట్స్ షిట్. ఓకే, నేను ఆడపిల్లల్ని చాలా అది ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా ఈయన అన్నాడు. ఆ తర్వాత నేను ఎవరి కోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళు తెలుసు. ఆ తర్వాత నేను ఇక్కడ సాధించడానికి వచ్చా, అన్నీ వదిలేసుకొని వచ్చాను, నిజాయితీ ఇవన్నీ అంటుంటే, అన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మీరు ఒక్కరు కదా అందరూ కూడా ఇవన్నీ వదిలేసుకొని వచ్చారు ఇక్కడికి అని రాము అంటాడు. చాలు ఆపు, హిపోక్రసీ సొసైటీలో ఇలాగే మెయింటైన్ చేయండి, అందరూ మెయింటైన్ చేయండి అంటారు. హిపోక్రసీ సొసైటీ అంటే 2 నాలుకల దూరం ఉన్న సొసైటీలో మీరు ఇట్నే మెయింటైన్ చేయండి. ఈయన మాట్లాడేంది 2 నాలుకలు కాదా? 2 నాలుకలు కాదా? అన్ని దగ్గర 2 నాలుకలే. నేను ఎమోషనల్ పర్సన్ అంటాడు, నేను స్ట్రాంగ్ పర్సన్ అంటాడు. నేను ఏడవను అంటాడు, నేను ఏడుస్తూ తిన్నా. అయ్యో తనుజ విషయంలో ఎన్ని చెప్తాడు తెలుసా? ఫస్ట్ డే ఆమె వండింది అసలు తినబుద్ధి కాలేదు, ఏడ్చుతూ తిన్నా ఆమె అన్న మాటలకి. 2వ రోజు బెండకాయ కూర ఉడకలేదు అయినా కానీ తిన్నా. 3వ రోజు గోంగూర చేసిన అస్సలు నచ్చలేదు అయినా కానీ తిన్నా. అంటే ఈయనకు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే తనుజ వంట నచ్చలేదు. నేను చాలా బాగా వండుకుంటా అంటాడు ఆయన. వండుకొని తినమను, ప్రాబ్లం అదే యాక్చువల్లీ. ఏంటంటే ఆయన వండుకొని తినమంటే మంచిగా వండుకొని తింటాడు. అనవసరంగా వీళ్ళు ఏది పడుతుంది అంటుతారో అది ఆయనకు నచ్చలేదు, అందుకే ఇంటికి పోతా అంటున్నాము. హిపోక్రసీ సొసైటీలో ఇలాగే మెయింటైన్ చేయి. నీ పర్సనాలిటీ గురించి నాకు తెలుసు, మీరు స్టాండ్ తీసుకోరన్న సంగతి కూడా తెలుసు అంటాడు. ఎవరిని? రాముని. అంతకంటే ముందు లైవ్లో చాలాసార్లు రాముని ఎందుకు స్టాండ్ తీసుకోలేదు రాము, నువ్వు రీతు తీసుకుంది కదా అంటే నాకు అట్లా అనిపించలేదన్నా తన వర్షన్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. స్టాండ్ ఎందుకు తీసుకోలేదు, శ్రీజ ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, వీళ్ళు ఎందుకు తీసుకోలేదని మాట్లాడిండు. మరి అక్కడ రాము దగ్గర నుంచి స్టాండ్ ఎందుకు తీసుకోలేదని అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు 2 సార్లు 3 సార్లు అడిగినప్పుడు, ఇప్పుడు వచ్చి నీ పర్సనాలిటీకి నువ్వు స్టాండ్ తీసుకో మీరు అంటాడు. మళ్ళీ ఇక్కడ మీరు ఇది ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తున్నావు, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎన్ని అమ్మనా బూతులైనా, ఐ మీన్ బూతులే మాట్లాడరులే కానీ ఇండైరెక్ట్ మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ దాని ముందు మీరు తలిగిస్తే మర్యాద అయిపోద్ది అన్నట్టు. మీరు నీ పర్సనాలిటీకి మీరు స్టాండ్ తీసుకోరలే అంటాడు. స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అని అడుగుతావు, మళ్ళీ స్టాండ్ తీసుకోలేదని చెప్పి నువ్వే అంటావు. స్టాండ్ తీసుకోలేరు అని కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇస్తావు. 3-4 సార్లు అందరితో అదే మాట్లాడుతున్నారు మీరు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే మనమే మాట్లాడాలి, కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో అంటాడు. అన్నీ సురుకు పెట్టే మాటలు మాట్లాడతాడు. నెక్స్ట్ ఇక ఆ తర్వాత వాన పడ్డది, 1-2 సార్లు వాన పడుతూనే ఉందబ్బా కంటిన్యూగా. ఒక్క సెకండ్ తాతమ్మ అక్కడ ఓకే అని కొట్టు కదా పైన చూడు, క్లోజ్ చేయదు. రైట్. నెక్స్ట్ ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి ఇక్కడ ప్రియా నామినేషన్ కూడా ఉంది కదా. ఓకే, ప్రియా నామినేషన్ ఉంది అంటే చాలా షార్ప్ అండ్ స్వీట్గా అయిపోయిందిలే ప్రియా నామినేషన్, అందుకే గుర్తులేదు. సరే, ప్రియా నామినేషన్ వచ్చి ఫ్లోరాని నామినేట్ చేసింది. ఎంత బాగా చెప్పిందంటే ఫ్లోరా యాక్సెప్టెన్స్ ఏ రేంజ్లో పోయిందంటే వావ్ అన్నది. ఫస్ట్ థింగ్, మీ ఆరా చాలా బాగుంటుంది, మీరు చాలా పాజిటివ్ పర్సన్, కానీ మీరు ఇట్లా షాంపూగా చేయడం నాకు నచ్చలేదు, అది తెలిసిందే. కానీ ఆ తర్వాత ఇంకా పీక్స్లోకి పోతే ఇంకా డేంజర్ కదా. అవతల పర్సన్ని మీరు అసలు అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసిరా, మీకు మీరే తీసుకున్నారా, సరే మీ ఇష్టం అది, కానీ అట్లా చేయడం నాకు నచ్చలేదు. రెండోది, అలాంటివి జరిగినప్పుడు సంజన గారికి నీకు గొడవ జరిగింది కాబట్టి నీకు అట్లా అనిపించింది, నువ్వు అట్లా చేసినావు. కానీ మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి దిగజారుస్తూ మాట్లాడితే మనం ఆ లెవెల్కి పోవద్దు, ఆ లెవెల్కి పైన ఉండాలి, అదే లెవెల్లోనైనా ఆపోజిట్గా చేయాలి. కానీ దాన్ని దిగి కింద చేసినట్టు అనిపించింది షాంపూ అట్లా చేయడం పర్సనల్ లెవెల్లో, అండ్ ఇది కరెక్ట్ కాదు, మీరు మీలా ఉండాలి, మీరు అట్లా ఉండాలి అని అది చెప్తుంటే ఇక ఫ్లోరా ఉండి ఐ లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ ద సజెషన్, ఐ విల్ ట్రై టు డూ ద బెటర్, థ్యాంక్ యూ అని చెప్పి నామినేషన్ తీసుకుంది. ఆ తర్వాత భరణి గారిని నామినేట్ చేసింది ప్రియా. భరణి అన్నకి ఫస్ట్ చెప్పడం మీరు మంచోళ్ళు అన్న, కానీ మీరు చాలాసార్లు నేను మంచోని నేను చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మేము మంచోళ్ళం కాదా, మేము కూడా హ్యూమన్స్ అన్న, మాకు కూడా హ్యూమానిటీ ఉంటుంది, మీరు హ్యూమానిటీ మంచి అంటారు. అయితే మేము ఇప్పుడు మాకు కూడా హ్యూమానిటీ ఉంటుంది, మంచితనం ఉంటుంది, కానీ గేమ్ ఫార్మాట్ ప్రకారంగా మేము ముందుకు పోతున్నాం. అట్లా మీరు అనడం వల్ల మేము మంచోళ్ళం కాదేమో అనిపిస్తుంది. మీరు అయ్యో ఆయనకి అరటిపండు ఇస్తే బాగుండు, అయ్యో ఆయనకి చపాతీ ఇస్తే బాగుండు, అయ్యో అంటారు. అంటే మేము ఇయ్యొద్దు అని అంటే మీరేదో ఇచ్చే గుణం ఉన్న మంచోళ్ళు, మేమేదో ఇచ్చే గుణం లేని చెడ్డోళ్ళలాగా ప్రొజెక్ట్ అవుతుంది. సో అట్లా వద్దన్నా, మీరు అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అండ్ 2 పాయింట్, క్యాప్టెన్సీ టాస్క్లో టీమ్గా ఆడినట్టుగా అనిపించింది. సృష్టి కాళ్ళ కింద ఏం తీయాలి, ఎక్కడ ఏం తీయాలి అనేది మిమ్మల్ని అడిగి డెసిషన్ తీసుకుందంటే లేదమ్మా నేను అట్లా సరే ఆన్సర్లు చెప్తలే. 2 పాయింట్ ఇది. 3 పాయింట్ వచ్చేసి మీకు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు. అండ్ 4 పాయింట్ వచ్చేసి
మా వాళ్ళు అని అంటున్నారు కదా మీరు, మా వాళ్ళని. ఇప్పుడు మేము మీ వాళ్ళం. అయినా గానీ మా వాళ్ళు, అరే మన వాళ్ళు ఎవరైనా తీసిరా, మన వాళ్ళు ఏమైనా చేసిరా, ఇట్లా ప్రతిసారి అది అంటుంటే నాకెందుకో మంచిగా అనిపించలేదన్న. మీరు ఓనర్స్ అని చెప్పింది. ఎగ్ టాస్క్‌లో కూడా మీ డెసిషన్ అదంతా కరెక్ట్‌గా లేదు. మీరు అది ట్రస్ట్ పోయిందన్న మీ మీద అన్నట్టు చెప్పింది. సరే ఇక ఆన్సర్లు చెప్తాను అన్న. అన్న ఆన్సర్లు ఇప్పుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థింగ్ ఆయనకి నచ్చింది ఏంటంటే నన్ను మంచోడు అన్నది చాలు. నాకు ఇక్కడ బర్ణాన్ని చూస్తుంటే అమాయకంగా అనిపించింది. అన్నేంటంటే ఫస్ట్ ప్రియా థ్యాంక్స్, నాలో హ్యుమానిటీ ఉంది, మంచోడిని అన్నావు కదా, థ్యాంక్స్ ప్రియా గుర్తించినందుకు. ఏ? మీకు మీకు లేదని నేను అనలేదు ప్రియా ఎక్కడ కూడా. కానీ నన్ను గుర్తించినందుకు మాత్రం థ్యాంక్స్. అండ్ మీకు లేదని నేను ఎప్పుడు చెప్పలేదు. రెండో పాయింట్, మా వాళ్ళు అనడానికి అంటే అది సరే, నేను అట్లా వచ్చింది ఫ్లోలో. ఆ తర్వాత మూడో పాయింట్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్లో నేను ఎవరికి ఇట్లా అంటే ప్లాన్డ్గా టీమ్ గేమ్ ఏమి ఆడలేదు, అంత ఇండివిజువల్గానే ఆడుకున్నాం. అండ్ అది అట్లా అనిపిస్తే కనుక ఫుటేజ్ ఉంటుంది కదా, జనాలు ఖచ్చితంగా జడ్జ్ చేస్తారు. నేను అట్లా రాంగ్గా కనుక కంప్లీట్గా ఇండివిజువల్ గేమ్ని టీమ్ గేమ్ లాగా ఆడి ఉంటే కనుక ఖచ్చితంగా జనాలు చూస్తారు. జనాలు ఏ డెసిషన్ ఇస్తే ఆ డెసిషన్ని స్వీకరిస్తా అని చెప్పిండు. మూడోది ఎగ్ టాస్క్ అంటవా, నా తప్పు, నేను సారీ చెప్పినా, నేను సారీ చెప్తున్నాను, గిల్టీ ఫీల్ అయినా. సో అంటే మీరు ఒక గాడ్ ఫాదర్ రోల్లో ఉన్నారు బర్నీ అన్న. మీరు గాడ్ ఫాదర్ రోల్లో ఉండి మీరు వాయిస్ మీ మాట మీద నిలబడకపోతే కరెక్ట్గా ఉండదు కదంటే, అదే నేను చెప్పాను, నేను సారీ చెప్పిన, నేను ఇంకోసారి ఇట్లాంటి ఏవి జరగకుండా చూసుకుంటా నా తరపున అని చెప్పిన అన్నట్టుగా పాటిస్తున్నా అన్నట్టు చెప్తాడు. రైట్. ప్రియా ఎగ్ టాపిక్ హైలైట్ కాలేదన్న. ఎగ్ టాపిక్ వీకెండ్ హైలైట్ అయితే మనం మాట్లాడేటోళ్ళం అంటే అదే అమ్మా, ఎగ్ టాపిక్ హైలైట్ కాలేదు. రైట్, కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. ఓకే, నెక్స్ట్ వీక్ నాగార్జున గారు నేను అడుగుతాను ఎగ్ టాపిక్ గురించి, అడిగి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, ఓకేనా అమ్మా అంటాడు. అండ్ థ్యాంక్స్ అమ్మా నన్ను మంచోడు అన్నందుకు అంటాడు. అన్న ఏందన్నా, నిజంగా నాకు నువ్వు మంచోడు అనిపిస్తుంది అన్న. నెక్స్ట్ రీతు చౌదరి వచ్చింది, మనీష్ని నామినేట్ చేసింది. నామినేట్ చేయలేదు, మనీష్ తోటి క్వశ్చన్ వేసింది. నా వల్ల మీ మధ్య గొడవ జరిగింది అంటున్నావు కదా, ఎక్కడ జరిగింది చెప్పు అంటే, నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా, నేను ఆన్సర్ ఇవ్వడానికి లేని ఇక్కడ, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో, నేను ఆన్సర్ ఇవ్వాలన్నా లేదా అనేది రూల్ అంతా నా ఇష్టం, నేను ఎట్లా చేయాలని కూడా అట్లా చేస్తా అంటాడు. ఇదే సరే, ఆన్సర్ చేయాలని లేదా, ఓకే రైట్ నేను నామినేట్ చేస్తలే కూర్చో అని చెప్పి హరీష్ అన్న, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, మీరు గివప్ ఇచ్చే పర్సన్ అని నేను అనుకోలే, మీ పర్సనాలిటీ గివప్ ఇచ్చే పర్సనాలిటీ కాదు అని అనుకున్నా, నాకు నచ్చలేదన్నా అంటది. ఇది గుర్తుంచుకోండి, నాకు నచ్చలేదు అన్నందుకు ఈ ఒక్క పదం పట్టుకున్నాడు. అండ్ రెండోది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరే చెప్పారు కదా, 1.5 hour మీకోసం అక్కడ ప్లేట్లో అన్నం ఎదురు చూసిందన్న, మరి మీరు రెస్పెక్ట్ ఇచ్చినట్ట. మూడోది చూడు, అన్ని కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు, హరీష్ అన్న కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లే. హే నెక్స్ట్, 10 మందికి అన్నం పెడతాను అన్నారు కదన్న, మీకు అంత రెస్పెక్ట్ ఉంది కదా ఫుడ్ మీద, మరి అందరూ వచ్చి అడిగారు కదా, మీరు తిన్నారా, తినలేదు. సరే వాళ్ళ కోసం తినకపోయినా మీ ఇంట్లో కోసం అయినా వాళ్ళు బాధపడతారు కదా, తినాలి కదా, తిన్నారా అంటే తినచ్చుగా, తినలేదు ఎందుకు అనగానే ఇక్కడ స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేయలే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తా. లైఫ్లో చాలా చూసాను మీరు చెప్తుంటారు కదా, అందరం ఎంతో కొంత చూసినామన్న, సొసైటీని అందరం ఫేస్ చేసినాము, మీరు ఎంత చూసారో మీకు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఎంత చూడాలో అంత చూసారు. అండ్ మీ కష్టము మీకు, మీ ప్రాబ్లం మీకు పెద్దది, అండ్ మా ప్రాబ్లం మాకు పెద్దది. అదే నేను చెప్పినట్టు సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు చెప్పింది. ఇక హరీష్ స్టార్ట్, ఏం తెలుసా, నీకు నచ్చినట్టుగా నేనుండా, నా జీవితంలో నాకు నచ్చినట్టుగా నేను బతుకుతా, మీకు నచ్చినట్టుగా నేను బతకను అన్న. చెప్పిందంత ఏందన్నా, చెప్పిన విషయాలన్నీ గాలికి పెట్టి, ఇదేది మన సినిమా జల్సా సినిమాలో సునీల్ అన్నని అంటారు కదా, అవసరమైన విషయాలన్నీ వదిలేసి అనవసరమైన విషయాలన్నీ అడిగేటోనే గూట్లే అంటారా, గూట్లే అన్న డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో అయినా ఇదంతా చెప్తే, ఇదంతా వదిలేసి నేను నాకు నచ్చినట్టుగా బతుకుతా, నా జీవితంలో నాకు నచ్చినట్టుగా బతుక, ఇంకోరికి నచ్చినట్టుగా బతకను. ఫస్ట్ డే బాధపడ్డాను తినడానికి, రెండో రోజు బెండకాయ కర్రీ అది ఉడకలేదు తినడానికి బాధపడ్డాను, మూడో రోజు గోంగూర కర్రీ కామ్గా తిన్నాను, అసలు ప్రతిరోజు కూడా కళ్ళెంబటి నీళ్ళతో తింటున్నా అన్నట్టుగా చెప్తాడు. గివప్ ఇవ్వలేదు, గివప్ ఇవ్వలే, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, నీకు నచ్చినట్టుగా నేను ఉండను ఇవని చెప్పిండు. హరీష్ ఉండి, మీరు నేను గివప్ చేయడం మీకు నచ్చలేదు అన్నారు కదా, మీకు నచ్చినట్టుగా ఉండడానికి నేను లేని ఇక్కడ అంటాడు. మళ్ళీ నాకు నచ్చిన మనుషులు బయట ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఉంటా అన్నాడు. బయట ఉన్న మనుషులు ఎందుకు సార్ ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళు మీ కడుపుకి ఎండితే మీరు తినకపోతే హ్యాపీగా ఉంటారా, బాధపడతారు కదా. ఆ తర్వాత రీతు అంటది, అరుపులు లొల్లయింది. ఆ తర్వాత గివప్ క్విట్ అన్నది మీరు అన్నారు, క్విట్ అవుతా షో నుంచి అని మాట్లాడారు, మీరు గివప్ ఇచ్చారు మీరు అని అంటే, నాకు నచ్చినట్టుకుంటా నేను, నువ్వు ఎవరు చెప్తున్నా. అండ్ అతాపతా లేని టాపిక్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నా అంట. అతాపతా లేని టాపిక్ ఏంది,
అక్కడ జరిగిన టాపిక్ ఉన్న టాపిక్ నేను క్విట్ అవుతా అన్నాడు, నేను షో నుంచి వెళ్ళిపోతా అన్నాడు, ఫేక్ పీపుల్ మధ్యలో ఉండలేను అన్నాడు, తినలేను అన్నాడు, ఇన్ని చేసి మళ్ళీ అత్తాపతా లేని టాపిక్ తోటి నామినేట్ చేస్తుంది అంటాడు. ఈ మహానుభావుని అర్థం చేసుకున్న మనుషులు గొప్పవాళ్ళు. ఎందుకంటే అంత అంటే బయట చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ రివ్యూవర్స్ కానీ ఇంకెవరన్నా కానీ ఇతను అర్థం చేసుకునేటోళ్ళు అయితే గ్రేట్ అమ్మా. ఇతను ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా గ్రేట్. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ టాపిక్, జరిగిన టాపిక్, నిన్న ఈరోజు జరిగిన టాపిక్ గురించి మాట్లాడిన తర్వాత అతాపతా లేని విషయంతో నామినేట్ చేస్తున్నావు అంటే ఇంకేం చెప్పాలి ఆయనకి. రైట్, నెక్స్ట్ డబుల్ స్టాండర్డ్స్ ఇవి హరీష్ అంటాడు. డబుల్ స్టాండర్డ్స్ ఇవి కన్నింగ్, ఎందుకంటే ఇక్కడ ఉండాలని అంటారు మళ్ళీ నామినేట్ చేస్తారు, ఇది చాలా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి అంటారు. ఉండాలి అని నేను పోతా అంటే పోంతి అని ఓదార్చడానికి ఉండాలన్నా నీలాంటి వాళ్ళు ఉండాలన్నా అంటారు. అన్నంత మాత్రం నామినేట్ చేయొద్దా? ఇక రీతు అంటది, మీరు ప్రతి దాన్ని మ్యాక్సిమం నెగిటివ్గా తీసుకుంటారు, ప్రతి టాపిక్లో ప్రతి దగ్గర నెగిటివ్గా చూసే పర్సన్ మీరు అని అంటే ఎగ్జాంపుల్ చెప్పు అంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతమంది తనుజ మీరు బిర్యానీ తినండి, వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీరు తినండి అని అనగానే మీరు ఏమన్నారు అనగానే హరీష్ మళ్ళీ స్టార్ట్. అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మీకు చికాక, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మీకు చికాక, వేరే వాళ్ళ గురించి ఫుడ్ పెట్టడం గురించి ఆలోచించడం అంటాడు. ఆగవే నువ్వు బీపీ వచ్చినట్టుగా. రైట్, ఆ తర్వాత మీరు మీ పర్మిషన్ మీరు ఇక్కడ ఇదంతా అయిపోయిందా, ఇదంతా మాట్లాడుతుందా, సీరియస్గా జరుగుతుందా, ఇక్కడ టక్కన టాపిక్ డైవర్ట్ చేసి మీరు పర్మిషన్ లేకుండా చాలాసార్లు లోపలికి వచ్చారు, ఇంతమంది అడిగినప్పుడు నేను చెప్పలేదు, కావాలని ఆగాను, పోంతి అని అల్లరి పిల్ల లోపలికి వస్తే తింటుందని ఆగాను, కానీ మీరు పర్మిషన్ లేకుండా చాలాసార్లు లోపలికి వచ్చారు. అన్న మాట్లాడుతున్న టాపిక్ ఏంది, పాయింట్ ఏంది, నువ్వు తీసుకొచ్చిన టాపిక్ ఏంది, అనవసరంగా నీకు మాట్లాడడానికి సమాధానం లేకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి వేరే తీసుకురావడమే కదా అని నా ఫీలింగ్. రీతు కూడా సేమ్ ఇంచుమించు అదే డైలాగ్ అంటుంది. అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు, నేను అన్నది ఏంది అనే మాట మాట్లాడుతుంది. ఒకరి మధ్య ఒకరికి ఎప్పుడు నేను ఇక్కడ కొంచెం రీతు ఎమోషనల్ అయిపోయి నేను ఎవరి మధ్య గొడవ పెట్టలేదు, ఒకరి గురించి ఇంకొక దగ్గర అసలు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు, నిజంగా బ్యాక్ బిచ్చింగ్ అనేది చేయలేదు, ఎక్కడా కూడా నెగిటివ్ మాట్లాడలేదు, ఒక ఇద్దరు గొడవ పెట్టుకోవడానికి నేను కారణం కాలేదు, అసలు ఎక్కడా కూడా నేను చేయలేదని ఇట్లా కళ్ళు ఇట్లా అనుకుంటూ ఉంటుంది, కానీ ఏడవదు, ఇట్లా ఎమోషనల్ అయితే చెప్తుంది. నేను ఎవరి మధ్య గొడవ పెట్టలేదు, కావాలంటే అడగండి, ఎవరి గురించి ఎవరి దగ్గర నెగిటివ్ చెప్పలేదు, ఇట్లాంటివన్నీ చెప్తుంటే హరీష్ ఉండి కొంచెం సేపు మాట్లాడితే హరీష్ ఉండి ఏడ్చి నిరూపించుకోవడానికి చూస్తున్నావు, ఏడ్చి నీ సైడ్ తిప్పుకోవడానికి అన్న డైలాగ్ వేస్తే అవసరం లేదు నాకు అండి, ఏడ్చి ఏం ప్రూవ్ చేద్దామని అంటాడు. ఏడ్చి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు అని అంటే రీతు ఉండి నీకెవరయ్యా నీకెవరు ప్రూవ్ చేసుకోవాలయ్యా, యాజ్ ఇట్ ఈస్ డైలాగ్, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నా, నీకెవరు ప్రూవ్ చేసుకోవాలయ్యా అనగానే నీకు కాదు మీరు అనాలి, మీరు మర్యాద, కొంచెం సేపు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అంటాడు. అన్న అక్కడ ఆమె ఏమన్నది ఒక మాట, నీకెవరు నిరూపించుకోవాలయ్యా, నీకెవరు ప్రూవ్ చేసుకోవాలయ్యా అన్నది. అది చాలా రెస్పెక్టివ్ వర్డ్, నీకెవరయ్యా ప్రూవ్ చేసుకోవాలి అనేది. నీకెందుకురా ప్రూవ్ చేసుకోవాలంటే తిట్టినట్టు, నెగిటివ్ అన్నట్టు. కానీ ఏదో ఒకటి చేసి నెగిటివ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు, నేను ఒక్కనే మంచిగా, నేను ఒక్కనే పాజిటివ్ అన్నట్టుగా చూపించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు కదా, ఆ ప్రయత్నంలో భాగం ఇది. ఆ తర్వాత రీతు ఫ్లోరా చైనీని అదే బట్టలు డస్ట్బిన్లో వేస్తాను, అది కరెక్ట్ కాదు, అదే చేతితోటి పక్కకి వేయచ్చు, నేను ముట్టను, నేను డస్ట్బిన్లో పడేస్తా అంటే డస్ట్బిన్లో పడేయడానికి ముట్టినప్పుడు అది తీసుకుపోయి పక్కన పెట్టుకోవచ్చు, కానీ అట్లాంటి హార్ష్ మాటలు మాట్లాడడం కరెక్ట్గా, డస్ట్బిన్లో వేస్తే ఎవరికి పనికి రాకుండా పోతాయి, అది తప్పు అని చెప్పడం. అండ్ మీ గురించి ఎవరు స్టాండ్ తీసుకోలేదన్నారు, ఇది చాలా పెద్ద తప్పు, మీ గురించి మేము స్టాండ్ తీసుకున్నాం, సంజన గారితో గొడవైన ప్రతిసారి సంజనాకే మేము ఆపోజిట్కున్నాం, నీకే స్టాండ్ తీసుకున్నాం, కానీ నీ గురించి స్టాండ్ తీసుకోలేదని అంటున్నాం. అండ్ ఫ్రీ బర్డ్ అనేది మాకు తెలిసింది, కానీ నువ్వు మాట్లాడిన బూత్ మాటలు మాకు తెలియలేదు, నాగార్జున గారు చూపించేదాకా అని చెప్తుంది. అండ్ బ్యాడ్ వర్డ్స్ మీరు అన్నట్టుగా కూడా మాకు తెలియదు, మాకు తర్వాతనే తెలిసింది, మీరు ఎప్పుడు కూడా ఎవరితో పెద్దగా ఉండరు, కామ్గా ఉంటారు, సోలోగా ఉంటారు, అలోన్గా ఉండడానికి ట్రై చేస్తారు, మీరు గమనిస్తే ప్రతి దానిలో మేము అందరం వచ్చి నిల్చున్నాం, మీరు ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు, ఏం చేయరు అన్నట్టు, కానీ నామినేట్ చేస్తే ఓకే అని చెప్పి తీసుకుంటారు. సో ఇక్కడి వరకు మనం 5 నామినేషన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మిగతా 9 మంది నామినేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఓకే, అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుంటే మన నైట్ రివ్యూలో దేత్తడి పోచమ్మ కూడా ఆడుకోవచ్చు. ఓకేనా, రైట్, మళ్ళీ ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.